ఉదయకాల సమయంలో మనం చూసాము అర్మగిద్దోను యుద్ధమును గురించి చాలా విషయాలు నేను మాట్లాడుకుంటూ వచ్చాను. ఆమేన్. ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతున్నాను మీలో చాలామంది చూస్తున్నారని. ఒకవేళ చూడకపోతే దయచేసి మీరు తప్పకుండా మర్చిపోకుండా మీరు చూడాలని నేను ప్రభు నామమున కోరుతున్నాను నేను. ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను అందులో మాట్లాడాను. హల్లెలూయా. మరి ఏ విధంగా ప్రవక్త బ్రెన్హామ్ గారు దాన్ని తీసుకొని చూపించాడు ఆయన. ఆమేన్. ప్రవక్త బ్రెన్హామ్ గారు తీసుకొని చూపించాడు. ఎందులో అంత్యకాలమందు అభిషేక్తులని వర్తమానంలో 6-7 పాత్రల మధ్యలో ఉన్న అర్మగిద్దోను యుద్ధంను గూర్చిన విషయము. ప్రపంచమంతా ఇప్పుడు అర్మగిద్దోను యుద్ధం వైపు వెళ్తూ ఉన్నది, ఆ మూడో ప్రపంచ యుద్ధం వైపు. కానీ అదే సమయంలో ఆయన దొంగ వలె వచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ద సెవెంత్ సీల్ ఓపెన్ ద మిస్టరీ. 7వ ముద్ర మనకు ఆ మర్మమును తెరిచింది. ఆ ప్రభు ఒక రాకడ, ఆయన దొంగ వలె ఎందుకు వస్తానన్నాడు ఆ సంగతి సిద్ధపడి ఉండని వాళ్ళకు ఏం చేయబోతున్నాడు? ఆయన చంపబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు వాళ్ళను. దొంగ వచ్చేది దానికోసమే కదా. హు ఆర్ అన్ప్రిపేర్డ్, ఎవరైతే సిద్ధపడి లేరో వాళ్ళకు. కానీ సిద్ధపడి ఉన్న వాళ్ళకు రోమియో ఎలాగైతే జూలియట్ని తీసుకొని వెళ్ళిపోతాడో, ఎలా ఆమెను దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడో రాత్రి వేళలో, అలా తీసుకొని వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు ఆయన? ఆయన తన యొక్క దాని ఏమంటారంటే ఆయన ఆ యొక్క వధువుని ఆ రహస్య స్థలంలోనికి తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వారి ట్యాంకులతో వారి బాంబులతోనే వాళ్ళని నాశనం చేయబోతున్నాడు ఆయన. కరెక్టేనా? ఓకే, మరలా ప్రకటన గ్రంథంకి వెళ్దాం. బికాస్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ఎ వండర్ఫుల్ బుక్. ప్రత్యక్షత గ్రంథం అనేది చాలా అద్భుతమైన పుస్తకం. అది ప్రకటన 16లో 13 నుండి మనం ఆల్రెడీ చూసాం. అర్మగిద్దోను యుద్ధమునకు వాళ్ళు ఎలా మోసపరచబడిపోతున్నారో. ఆ ముగ్గురు, ఘటసర్పము, క్రూరముఖము మరియు అబద్ధ ప్రవక్త, ఆ ముగ్గురు నోటిలో నుండి 3 అపవిత్ర ఆత్మలు, కప్పలు వంటి 3 అపవిత్ర ఆత్మలు. మరి కప్ప ఎప్పుడు ముందుకు చూడదు, కప్ప ఎప్పుడు వెనకకు చూస్తుంది. కరెక్టే కదా? కప్ప ఎప్పుడు వెనకకు చూస్తుంది, అందుకే తిరిగి రోమ్ వైపు తీసుకెళ్తున్నది అది. హల్లెలూయా. కానీ అదే వధువుని, పెళ్లి కుమార్తెను, ఆమేన్, నిజ ప్రవక్త నోటిలో నుండి వస్తున్న 7 ఉరుముల యొక్క స్వరము పెళ్లి కుమార్తెను తిరిగి ఏదోను తోటలోకి తీసుకెళ్తున్నది. ఆ మొదటి ఏదోను తోట ఆదామవ్వలో ఉన్న కాలంలో ఏదోను తోట ఉండెనో తిరిగి ఆ ఏదోను తోటకు తీసుకొస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ అంటారా? ఓకే, ఈరోజు నేను ఇంకొంచెం చూడాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము గోగు గురించి కూడా నేను మాట్లాడేది ఉంది. ఇదంతానో 1000 ఏళ్ల పరిపాలనకు ముందు వధువు ఎత్తబడిన తర్వాత జరగబోయే సంఘటనలు. ఏది ఇప్పుడు మనం చూసుకుంటున్నదంతా వధువు ఎత్తబడిన తర్వాత అర్మగిద్దోను యుద్ధమునకు ప్రపంచము కొనిపోబడుతుంది. ఇప్పటికే దానికి కావలసిన ప్లాట్ఫామ్, వేదిక అంతా రెడీ అయిపోయింది. ఇప్పటికే అన్నీ జరుగుతున్నాయి. హల్లెలూయా. సో 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరిగే ఈ అర్మగిద్దోను యుద్ధము, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరగబోయేదో గోగు యుద్ధము. ఆమేన్ అంటారా? సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు టైటిల్ మాత్రం అర్మగిద్దోను యుద్ధము మరియు గోగు యుద్ధం అని పెట్టాను. ఎందుకంటే రెండింటి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు అర్మగిద్దోను యుద్ధం గురించే నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను. నెక్స్ట్ నేను చేయబోయేది గోగు యుద్ధం మీద. ఓకేనా? సో అర్మగిద్దోను యుద్ధం గురించి ప్రభు చిత్తమైతే వచ్చినాక ఆ చోటు అవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు. దాంట్లో ప్రొజెక్టర్లో ప్రభు చిత్తమైతే నేను ఢిల్లీ నుండి వచ్చాక దేవుని చిత్తమైతే అది చూపిస్తాను మీకు. హల్లెలూయా. ఆమేన్ అంటారా? ఓకే, వీఆర్ గోయింగ్ టు సీ దట్. ఎందుకంటే ఇప్పుడు వధువు ఎత్తబడే విశ్వాసంలోకి వెళ్తున్నది. అది ఆమెకు ఎత్తబడే విశ్వాసం ఎక్కడి నుండి వస్తున్నదంటే ప్రభు ఒక రాకడ ద్వారా.
ప్రకటన 10లో ఎప్పుడైతే ప్రభు దిగొస్తున్నాడో ఆ 7 ఉరుముల యొక్క వర్తమానమే ఆమెకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తూ ఉంది. దాని మీద నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఎత్తబడే కృప, ఎత్తబడే విశ్వాసము, ఎత్తబడే స్థితి. ఆమెనంటారా? సో ఇప్పుడు వధువు ఆ స్థితికి వస్తున్నది. ఇప్పుడు ఆమె ఇప్పుడు వెళ్ళిపోవడానికి, భూమిపై నుండి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము తీసారా? పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మరియు పరలోకము తెరవబడి ఉండట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను. మరి దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకే ఆయన నోటు నుండి వాడిగల ఖడ్గము బయలువెడులుచున్నది. అది కూడా ఉదయం చూసాం మనం. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండట చూచి తిని, అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులేమి దాసులదేమి కొద్దివారేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుడికై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యము నుండి ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరి ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చెడుక ఆ క్రూరముఖమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిది. కడమవారు గుర్రము మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడపార తినెను. ఆమేన్. హల్లెలూయా. సో దిస్ ఇస్ ద వర్డ్. ఇది వాక్యం. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామడవైన తండ్రి, నీకు వందనాలు. ప్రభువైన దేవా, మరొకసారి నీ వాక్యం యొద్దకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. నీ బల్ల యొద్దకు వచ్చిన పక్షిరాజు పిల్లలుగా ఇదిగో ప్రభువా, మేము ఇప్పుడు కూడుకొని ఉన్నాం ఇక్కడ. మాకు తెలుసు పక్షిరాజు మాత్రమే ఈ విషయములను జీర్ణించుకోగలదు. ఇవి పక్షిరాజుకు మాత్రమే సంబంధించిన విషయాలు. ఇది ఆమెకు మాత్రమే, ఎందుకంటే ఇది ఆమెకు మాత్రమే విప్పబడింది మర్మమంతా. 7 ముద్రల యొక్క మర్మము ఆమెకు మాత్రమే విప్పబడింది. అది ఆమెకు మాత్రమే బయలుపరచబడతాయి. పరిశుద్ధాత్మ ఆమెకు మాత్రమే బయలుపరుస్తాడు. అందుకే దేవాను మరొక్కసారి మా హృదయములో నీ వాక్యమును తెరవమని ప్రార్థిస్తున్నా. మరొక్కసారి నీ పరిశుద్ధాత్మ మా హృదయములో వాక్యమును తెరిచి మాకు అర్థమవునట్లుగా చేయును గాక తండ్రి. ఎందుకంటే నేను వాక్యమును బోధించగలను, అనేక విషయాలను మాట్లాడుతూ బోధించగలను. కానీ పరిశుద్ధాత్మనే వినుచున్న వారి యొక్క హృదయాలలో ఆ మర్మమును విప్పవలసి ఉన్నది. పరిశుద్ధాత్మనే అది గ్రహింపునివ్వవలసి ఉన్నది.
ఆ విషయాలను గ్రహించేటట్లు చేయాలంటే పరిశుద్ధాత్మ చేయాలా. అందుకే నేను ప్రార్థిస్తున్నాను, దేవా తప్పకుండా నీ పిల్లలు ఇక్కడ ప్రభువా నీ వాక్యము ద్వారా దర్శించబడి పక్షిరాజు పిల్లల వలె ఎత్తైన స్థలములలోనికి ఎగురుతూ ఆ పరలోకపు స్థలములలోనికి ఆ ప్రత్యక్షతలో ఎగురుతూ ఓ దేవా దూరముగా ఉన్న వాటిని వాళ్ళు చూసే కృపను దయచేయి. ఎందుకంటే పక్షిరాజు ఎంత పైకి ఎగురితే, ఎంత ఎత్తులోనికి అది వెళితే అంత దూరంలోనికి స్పష్టంగా చూడగలదు. అదేవిధంగా ఈ రోజున కూడా ప్రభువా మాకు కూడా ఈ విషయాలన్నీ చూసినట్లుగా చేస్తున్నావు. చూడడం అనగా అర్థము చేసుకోవడం, అవగాహన చేసుకోవడం. అవును, ఇవన్నీ మాకు అవగాహన ఉన్నట్లుగా అర్థమవునట్లుగా చేస్తున్నావు. ఇదంతా నీ పరిశుద్ధాత్మ కార్యమై ఉన్నది. అందుకే నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ దేవా నువ్వే సహాయం చేయమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి, ప్లీజ్ బీ సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మన వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. మరి మనం చూస్తున్నాము మొదటి 2 యుద్ధములు, అదే ప్రపంచ యుద్ధాలు. మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము. మొదటి 2 అయ్యోలు ఆల్రెడీ జరిగిపోయినాయి, 5-6 బూరలు. 7వ బూర 3వ అయ్యో అతి త్వరలోనే జరగబోతుందని రాయబడి ఉన్నది. అంతేనా? అతి త్వరలోనే ఆ 3వ అయ్యో, అదే 3వ ప్రపంచ యుద్ధము త్వరలోనే అది జరగబోతుందని రాయబడి ఉన్నది. హల్లెలూయా, ఆమేన్ అంటారా? అయితే మనం గమనిస్తే మొదటి 2 యుద్ధములు అవి ఆ మొదటి 2 అయ్యోలు అవి బూరలకు సంబంధించినవి. కానీ 3వ అయ్యో మాత్రము అది పాత్రలకు సంబంధించింది. ఎందుకంటే 3వ అయ్యో దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమైన దేవుని పిల్లలారా పాత్రలు కుమ్మరించబడడం జరుగుతుంది. ఆ 3వ ప్రపంచ యుద్ధంలో పాత్రలు కుమ్మరించబడడం జరుగుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆ 2 అయ్యోలు ఏవైతే జరిగినాయో, ఆ 2 అయ్యోలు లేదా 2 శ్రమలు, ఆ 2 ప్రపంచ యుద్ధాలు ఏవైతే జరిగినాయో ఆ యుద్ధాల తర్వాత 3వ ప్రపంచ యుద్ధానికి 3వ అయ్యోకు మధ్యలో ఒక ప్రవక్త అన్యజనుల కొరకు దేవుడు లేపుతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఒక ప్రవక్తను అన్యజనుల కొరకు, ఒక పక్షిరాజు ప్రవక్తను దేవుడు పంపుతా ఉన్నాడు. ఆమేన్ అంటారా? మరి ఆ పక్షిరాజు ప్రవక్తను ఇంపర్సనేటింగ్ అనుకరిస్తూ వస్తున్న వాడే అబద్ధ ప్రవక్త. ఎందుకంటే ప్రవక్త బ్రహ్మం గారు ఏమంటారంటే ఎప్పుడు మొదటిగా నిజమైన ప్రవక్త వస్తాడు, ఆ తర్వాతనే ఆ నిజమైన ప్రవక్తను అనుకరిస్తూ అబద్ధ ప్రవక్తలు వస్తారు. అందుకే మోషే ఒక కర్ర పాముగా మారిన తర్వాతనే ఎన్నెయాంబ్రేలు ఒక కర్రలు పాములుగా మారినాయి. కరెక్టేనా? మోషే ఒక సూచక్రియ చేసిన తర్వాతనే దానిని అనుకరిస్తూ అబద్ధ ప్రవక్తలు ఎన్నెయాంబ్రేలు, సేమ్ ఫరో దగ్గర ఉన్న మంత్రగాళ్ళు ఎన్నెయాంబ్రేలు, వాళ్ళు కూడా దానిని చేయగలిగారు. కరెక్టే కదా? హల్లెలూయా. సో బ్రదర్ బ్యారామ్ చెప్పినట్టుగా, ప్రాఫెట్ గారు చెప్పినట్టుగా ముందు ఎవరు రంగంపైకి రావాలి అంటే నిజ ప్రవక్త రంగంపైకి రావాలి. అందుకే 6వ బురకు 7వ బురకు మధ్యలో 2 అయ్యోలు అయిపోయినాయి. 5-6 బూరలు, 2 అయ్యోలు, 2 శ్రమలు, 2 ప్రపంచ యుద్ధాలు. ఈ 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయాక మరి 3వ అయ్యో 3వ శ్రమ ఉన్న 3వ ప్రపంచ యుద్ధం, అదే 7వ బూరకు మధ్యలో ఇప్పుడు అన్యజనుల కొరకు దేవుడు ఒక ప్రవక్తను పంపుతున్నాడు. ఇప్పుడు ఈ ప్రవక్తను, ఈ నిజమైన ప్రవక్తను అనుకరిస్తూ వస్తున్నవాడే అబద్ధ ప్రవక్త. ఎందుకు? ఇతని ద్వారా అర్మగిదోను యుద్ధము జరగాలి, 3వ అయ్యో నెరవేర్పు జరగాలి. హల్లెలూయా. మరి మీరు గమనిస్తే ఈ 2 ఆత్మలు ఎలా అది బూరల్లోనూ ఇటు
పాత్రల్లోనూ ఎలా వెంబడిస్తున్నది మీరు గమనించండి. హల్లెలూయా. ఎందుకంటే బూరల్లో నుండే పాత్రలు వచ్చినాయి, సంఘకాలంలో నుండే ముద్రలు వచ్చినాయి. కరెక్టే కదా? ముద్రల్లో నుండే బూరలు వచ్చినాయి, బూరల్లో నుండే పాత్రలు వచ్చినాయి. ఆమెనంటారా? చూడండి, సంఘకాలంలో నుండి ముద్రలు, 7 సంఘకాలం నుండి 7 ముద్రలు, 7 ముద్రల్లో నుండి 7 బూరలు, 7 బూరల్లో నుండి 7 పాత్రలు. అదేంటదంటే ఒకదానిలో నుండి ఒకటి వస్తూ ఉన్నది ఇప్పుడు అది. ఆమెనంటారా? సో అందుకోసమే ప్రవక్త బ్రెన్హామ్ గారు ఆయన ఎప్పుడు ఆయన 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 ముద్రల గురించి మాట్లాడుతున్నా, లేకపోతే బూరల గురించి మాట్లాడుతున్నా, ఆయన ఎందుకు ఆ ముద్రలలో బూరల గురించి మాట్లాడతాడు, ఎందుకు బూరల్లో ఆయన పాత్రల గురించి మాట్లాడతాడంటే ఒకదానిలో నుండి ఒకటి వస్తున్నది కాబట్టి. మీరు మెసేజ్లు చదివితే మీకు తెలుస్తుంది ఈ విషయాలు, నేనేం మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఆమేనంటారా? మరి మీరు అంతేకాకుండా మీరు గమనించాల్సిన విషయం ఇంకోటి కూడా ఉన్నది. ఆమేన్. అదేంటిదంటే ఈ చివరి దినాలలో, ఈ అంత్య దినములలో లేఖనము చెప్పినట్లుగా, వాక్యము చెప్పినట్లుగా ఈ విందు కొరకు ప్రపంచమంతా సిద్ధమవుతున్నది. నేను మెసేజ్ చెప్పాను, ఆ వర్తమానం నేను చాలా సంవత్సరాల క్రితం చెప్పాను. ఆ వర్తమానం పేరు ఏంటిదంటే దేవుని యొక్క 2 రాత్రి విందులు. అవునా? 2 రాత్రి విందులు. ఒకటి ప్రకటన 19లోనే మనం చదువుకుంటూ వస్తే, 6 నుండి 9 వచనాలలో చదువుకుంటూ వస్తే మనకు మొదటి విందు కనబడుతున్నది. ఆమేనంటారా? ఆ 9వ వచనంలో గొర్రెపిల్ల విందు కనబడుతున్నది. గొర్రెపిల్ల పెళ్లి విందు, గొర్రెపిల్ల పెళ్లి రాత్రి విందు. ఎందుకంటే అది సప్పర్, అది ఓకే, అది సప్పర్, అది లార్డ్ సప్పర్, ప్రభు రాత్రి విందు అది. ఆమేన్. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ గొర్రెపిల్ల పెళ్లి విందు ఏదైతే ఉందో, రాత్రి విందు, ఆ రాత్రి విందులో మిస్ అయిన వాళ్ళందరూ కూడా అదిగో ఇక్కడ చెప్పబడుతున్న అర్మగిదోనులోని మరొక విందులోనికి వీళ్ళు వెళ్తున్నారని చెప్పబడుతున్నది. దాంట్లో నేను చాలా విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, చాలా వివరాలు చెప్పాను. ఇదే అర్మగిదోన్ యుద్ధం విషయంలో. అర్మగిదోన్ యుద్ధంలో వీళ్ళే ఒక విందుగా మారబోతున్నారు. మరి అందులో నేను చూపించాను కూడా పాత నిబంధనలో, ఛాయలో, నీడలలో. ఎందుకంటే పాత నిబంధన అంతా మనకు ఛాయ, నీడ, ఉదాహరణలు, ముంగుర్తలు. దేవుడు తన యొక్క శిక్షను, తన యొక్క తీర్పును ఏ దేశం పైకైనాను, ఏ ప్రజల పైకైనా తీసుకొచ్చినప్పుడు నిజంగా ఆకాశ పక్షులకును భూజంతువులకును వారిని మాంసముగా వేస్తాడు, వారిని విందుగా వేస్తాడు. అవునా కాదా? ఇప్పుడు చూడండి, ఆహాబు ఏ విధంగా శిక్షించబడ్డాడంటే కుక్కలు అతని రక్తము నాకుతాయని చెప్పబడింది. కానీ అదే యెజబెలు ఏ విధంగా శిక్ష విధించబడిందంటే కుక్కలు దాని మాంసమును తింటాయని చెప్పబడింది. కరెక్టే కదా? నేను చెప్పేది రైటేనా? చూసారా, దేవుడు తన యొక్క నమూనాను మార్చాడు. ఆయన తన విధానాన్ని, తన నమూనాను ఎన్నడూ ఆయన మార్చాడు. ఆయన ఏదైతే అక్కడ ఆహాబు యెజబెలు విషయంలో దేవుడు అక్కడ జంతువులకు, ఆకాశ పక్షులకు వాళ్ళను మాంసములుగా వేశాడో, ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కూడా అర్మగిదోను యుద్ధంలో దేవుడు అదే చేయబోతున్నాడు. బ్రతమానం అంటాడు, వాళ్ళు తయారు చేసుకున్న వాళ్ళ ట్యాంకుల ద్వారానే దేవుడు వాళ్ళని నాశనం చేస్తాడు. వాళ్ళ ట్యాంకులు, వాళ్ళ యొక్క అణుబాంబులు, వారి యొక్క హైపర్సోనిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, హైపర్సోనిక్ మిసైల్స్, ఖండాంతర మిసైళ్ళు ఏవైతే ఉన్నాయో, అదిగో మొన్ననే రష్యా మరొక ఖండాంతర మిసైల్ని ప్రయోగించింది. ఒకవైపు ఉక్రెయిన్ పైన దాడి చేస్తూనే మళ్ళీ ఈ పని చేసి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా? ఈ మిసైల్ని మేము ప్రపంచంలో ఏ దేశమునైనా మేము టార్గెట్ చేయవచ్చు, ఏ దేశమునైనా మేము నాశనం చేయవచ్చు. మరి ఈ హైపర్సోనిక్ మిసైల్ని ప్రపంచము ఎట్టి పరిస్థితుల్లో, ప్రపంచ దేశాలలో ఎవరు కూడా దీనిని కనుగొనలేరు. మీకు అర్థమవుతుందా?
ఎందుకంటే యాంటీ మిసైల్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే ఒక దేశం ఇంకో దేశం పైన మిసైల్ ప్రయోగించినప్పుడు దానిని ఆకాశము మధ్యలోనో ఇంకేదో విధానంలోనో ఆ యాంటీ మిసైల్ సిస్టమ్ ద్వారా దాన్ని నిర్వీర్యం చేసేస్తారు, దాన్ని నాశనం చేసేస్తారు. కానీ ఈ హైపర్సోనిక్ మిసైల్స్ ఏంటిదంటే ఇవి ఇంతవరకు దీనికి విరుగుడు కనబెట్టలేదు. అంటే అవి ఒకవేళ రష్యా గనక దానిని ప్రయోగించిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు తూర్పు వైపున్న రష్యా, పశ్చిమ దేశం వైపున్న అమెరికా, పశ్చిమం వైపున్న అమెరికా పైన ఫలానా ఆ దేశంలోని ఫలానా పట్టణాన్ని నాశనం చేయాలని అనుకున్నదనుకో, ఆ హైపర్సోనిక్ ఖండాంతర క్షిపణులు అంటారు. ఆ ఖండాంతర క్షిపణి వాళ్ళు ఉపయోగిస్తే దాన్ని ఆపే తరము అమెరికా దగ్గర లేదు. దాన్ని ఆపే టెక్నాలజీ అమెరికా దగ్గర లేదు. మరి అది ఎంత తెలివిగా వాళ్ళు తయారు చేశారంటే, ఒకవేళ ఏదైనా రాడర్లు దాన్ని కనిపెడితే అది మార్గాన్ని మార్చుకుంటుందట. దానికదే రాడర్లు తనను కనిపెట్టినప్పుడు, అది ప్రయోగించినప్పుడు ఆ మిసైల్ ఆ క్షిపణి ప్రయాణం చేస్తున్న సమయంలో ఏదైనా సెటిలైట్ రాడర్లు కనుక దాన్ని కనిపెడితే, వింటున్నారా, అది తప్పించుకుంటుందట. అది మళ్ళీ రాడర్కి కనబడకుండా దానికదే మార్గాన్ని మార్చుకొని లక్ష్యాన్ని ఛేదిస్తుందట. అదిగో అలాంటి మిసైల్స్. ప్రాఫెట్ అన్నాడు, ఇవన్నీ ఎందుకు? కయ్యోని యొక్క కుమారులు తయారు చేసిన ఈ సైన్స్ వలన ఈ భూమి సాతాను ఏదోనుగా మారి ఉన్నది. దేవుడు ఇప్పుడు వాని యొక్క ఆయుధాలతోనే వాడిని నాశనం చేయబోతున్నాడు. దేవుడికి మహిమకలుగును గాక. వాళ్ళు తయారు చేసుకున్న ఆయుధాలతోనే దేవుడు వాళ్ళను నాశనం చేయబోతున్నాడు. అర్మగిద్దోను యుద్ధంలో జరగబోయేది అదే. ఆమేనంటారా? మరి ఈ అర్మగిద్దోను యుద్ధంలో ఈ ప్రపంచ దేశాలన్నీ మోసపరచబడి, ఈ అర్మగిద్దోను యుద్ధంలో ఇవన్నీ కూడా యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు వధువు ఎక్కడ ఉంటుంది? వధువు పెళ్లి విందులో ఉంటుంది, గొర్రెపిల్ల పెళ్లి విందులో. అందుకే మనకు ప్రకటన 19:9 ఏమని రాయబడి ఉందంటే, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని. ధన్యులంటే దీవించబడిన వారిని రాయము. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ప్రాఫెట్ అంటాడు, నీ పేరు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో జగత్తు పునాది వేయబడక మునిపే రాయబడి ఉంటే, ఆ 7 ముద్రలలో రాయబడి ఉంటే నువ్వు ఈ విందులోకి హాజరు కాబోతున్నావు. గొర్రెపిల్ల పెళ్లి విందులోకి నువ్వు ఉండబోతున్నావు, నీ పేరు అందులో ఉన్నందున. కానీ నీ పేరు అందులో లేకపోతే అణుబాంబు పైన రాయబడి ఉన్నదని మర్చిపోకు. దేనిపైన? అణుబాంబు పైన నీ పేరు రాయబడి ఉన్నది, ఆ క్షిపణి పైన నీ పేరు రాయబడి ఉన్నది అని ప్రవక్త చెప్పాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎందుకు ఈరోజు దీవించబడ్డామని అంటే, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పోయేవాళ్ళం మనమే కదా. మీరు ఏమనుకుంటున్నారు? ఈ వర్తమానం అంటే ఏదో చర్చ్ బిల్డింగ్లు కట్టడాలు, ఆస్తులు సంపాదించుకోవడాలు, ఫామ్ హౌజులు కొనుక్కోవడాలు, లేకపోతే దాని ఏమంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడాలు, ఇది అనుకుంటున్నారా మీరు? ఈ వర్తమానము మనకి ఎంత ధన్యతనిచ్చిందంటే, ఎంత దీవెన ఇచ్చిందంటే, హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులను రాయమన్నాడు ఆయన. ఈ వర్తమానం ద్వారా మాత్రమే, వింటున్నారా, ఈ వర్తమానం ద్వారా మాత్రమే నువ్వు పెళ్లి విందుకు వెళ్ళగలుగుతావు. ఎందుకంటే ఈ వర్తమానము గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అయి ఉన్నది. మ్యారేజ్ ఆఫీసర్ విలియం బ్రెనమ్ అయి ఉన్నాడు. మ్యారేజ్ ఆఫీసర్ లేకుండా మ్యారేజ్ జరగదు, అవునా? వివాహకర్త లేకుండా వివాహము జరగదు. మరి విలియం బ్రెనమ్ ఎవరు? వివాహకర్త. ఎలియాజరు. మరి రిబ్కా ఎవరు? మనమై ఉన్నాము. మరి ఇసాక్ ఎవరు? అదిగో మేఘములో వచ్చాడే, మేఘము ధరించుకొని వచ్చాడే, అదిగో ఆ యేసుక్రీస్తు ఇసాక్ అయి ఉన్నాడు, ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ మ్యారేజ్ ఆఫీసర్, ఈ యొక్క వివాహకర్త ఏం చేశాడు? మనల్ని యేసుక్రీస్తుకు పరిచయం చేశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తును మనకు పరిచయం చేశాడు. ఎలియాజర్ ఎలాగైతే రిబ్కాని ఇసాకుకు పరిచయం చేశాడు, ఇసాకును రిబ్కాకు పరిచయం చేసినట్టుగా ఈరోజు అదే కార్యం ఆయన కూడా చేశాడు. దానివలన ఏమైనది? ఆయన మనల్ని తీసుకొని
తన పెళ్లి భార్యగా స్వీకరించి ఆయన తనను తాను మనలో కుమ్మరించుకున్నాడు. ఎలియాజర్ ఎప్పుడైతే రిబ్కాని మరి అక్కడ ఇస్సాకుకు పరిచయం చేశాడో, అలానే ఇస్సాకుని రిబ్కాకు పరిచయం చేశాడో, ఏం జరిగింది అక్కడ? రిబ్కాని ఇస్సాకు తీసుకొని తల్లి గుడారంలోనికి వెళ్ళి తనను తాను ఆమెలో కుమ్మరించేసుకున్నాడు. ఇస్ ఇట్ రైట్? అది నిజమేనా? అదే వర్తమానం, ఈ వర్తమానం. ఇప్పుడు ఈ వర్తమానమే మనల్ని పెళ్లి విందులో ఉంచబోతున్నది. అందుకే ఎవరిలోనకైతే ఆయన తనను తాను కుమ్మరించుకోవట్లేదో అదిగో వాళ్ళు ఇప్పుడు డేంజర్లో ఉన్నారు. ఈ వర్తమానము ద్వారా ఎవరిలోనైతే ఆయన కుమ్మరించుకోవాల్సి ఉన్నదో కుమ్మరించుకుంటున్నాడు. కానీ ఎవరిలోనైతే ఆయన కుమ్మరించుకోవట్లేదో, ఆయన తనను తాను ఎవరిలోనైతే కుమ్మరించుకోవట్లేదో, వింటున్నారా? అదిగో ఆ ప్రజలు ఇప్పుడు చాలా సమస్యలో ఉన్నారు. వాళ్ళు NMSS పేరుతో ఉండని, వాళ్ళు పక్షిరాజు పేరుతో ఉండని, వాళ్ళు సంఘశాఖ పేరుతో ఉండని, వాళ్ళు మతము పేరుతో ఉండని, ఎలాగైనా ఉండని, వాళ్ళు ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళ కోసం అక్కడ ఎర్రటి దీపకాంతి వెలుగుతూ ఉన్నది. ఆయన రాకడను సూచించు ఎర్రటి దీపకాంతి ప్రకాశిస్తూ ఉన్నది. అక్కడ ఫ్లాషింగ్ రెడ్ లైట్స్, ప్రకాశించుచున్న ఎర్రటి దీపకాంతి అక్కడ ఉన్నది. ఎందుకు వాళ్ళకు? అది ఆయన ఆ డేంజర్ సింబల్ వాళ్ళకు, అది మనకు కాదు. హల్లెలూయా. ఆ అర్మగిదోను యుద్ధానికి వెళ్ళే వారి కోసం అది మన కోసం కాదు. అది ఎందుకంటే మనం పెళ్లి విందుకు వెళ్ళబోతున్నాం. మనం అబద్ధ ప్రవక్త మనని మోసపరచలేడు. దానికి కారణం మనకు నిజ ప్రవక్త వచ్చాడు. ఆ నిజ ప్రవక్తను మనం అంగీకరించేశాం. ఆయన వర్తమానాన్ని మనం అంగీకరించేశాం. మనకు 7 ముద్రలు తెరబడి ఈ 2 ఆత్మలు ఎలా పనిచేస్తున్నాయో కూడా మనకు స్పష్టంగా 7 ముద్రలు తెరబడి ద్వారా చూపించాడు ఆయన. పొద్దున చదివిన కదా నేను అక్కడ. ఈ మర్మం ఎక్కడ దాగుందట? 7 ముద్రల కింద దాగున్నదట. దేవుడు 7 ముద్రలను తెరిచి ఏం చేశాడు ఇప్పుడు ఆయన? ఈ 2 ఆత్మలు ఎంత దగ్గరగా పనిచేస్తున్నాయో, సాధ్యమైతే ఏర్పరచమని వారిని సైతము మోసపుచ్చడానికి వాడు ఎలా ప్రయత్నిస్తున్నాడో చూపించాడు ఆయన. మరి ఏర్పరచబడిన వారిని వాడు మోసపుచ్చడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఏర్పాట్లో లేని వాళ్ళ సంగతి ఏంది? ఆల్రెడీ మోసపరచబడ్డారు. అందుకే సర్వలోకమంతా అపవాది చేత మోసపరచబడినట్టుగా మనకు ప్రకటన 12లో రాయబడి ఉన్నది. హల్లెలూయా. వాడు సర్వలోకమును మోసపుచ్చుచూ వస్తున్నాడు వాడు. మరి ప్రవక్త అంటాడు, ఇంతవరకు ఇంత పెద్ద మోసము ప్రపంచ చరిత్రలోనే జరగలేదు. అంత భయంకరమైన మోసము ఇప్పుడు జరుగుతున్నది. ఆమేన్. ఆ 3 గుర్రములు ఏకమై ఉన్నవి ఇప్పుడు. మతము, రాజకీయము, దయ్యపాత్మలు. ఈ దయ్యపాత్మలు మతాన్ని, రాజకీయాన్ని అభిషేకించున్నాయి ఇప్పుడు. ఇవి కలిసిపోయినాయి. ఇవన్నీ ఏకత్వంలోనికి వచ్చేసినాయి. ఇవన్నీ ఐక్యతలోనికి వచ్చేసినాయి. కరెక్టేనా? ఇది ఆ మోసకరమైన కాలమై ఉన్నది అన్నాడు ప్రవక్త. ఒక వధువు మాత్రమే క్రీస్తుతో ఐక్యపరచబడుతున్నది. ఒక ఏర్పాట్లో ఉన్న దేవుని పిల్లలు మాత్రమే యేసు క్రీస్తుతో ఏకమవుతా ఉన్నారు. వాళ్ళు ఏకత్వములో ఐక్యత పొందుకుంటా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. హల్లెలూయా. ఈ 2 విందులలో మొదటి విందుకు పిలువబడుతున్నది వధువు. ఆమె కోసం ఒక నిజ ప్రవక్త వచ్చాడు. ఆమెనంటారా? ఆయన పేరే విలియం మ్యారియన్ బ్రెన్హామ్. మరి ఆయన ద్వారా వచ్చిన వర్తమానం గొర్రెపిల్ల వివాహ మహోత్సవ వర్తమానం. ఆ వివాహ మహోత్సవ వర్తమానం ద్వారా గొర్రెపిల్లతో ఆయన వర్తమానం నమ్మిన ఆ పెళ్లి కుమార్తె ఇప్పుడు ఏకమైపోయారు. వాళ్ళు భర్త భార్య ఒకటయ్యారు. వివాహంలో ఏం జరుగుతుందండి? ఓ పురుషుడు ఒక స్త్రీ ఏకమవుతారు. వాళ్ళు భర్త భార్య ఏకమవుతారు, ఏక శరీరం అవుతారు. వాళ్ళిద్దరిక ఏక శరీరమై ఉన్నారు. ఇక దేవుడు జతపరిచిన వారిని ఏ మానవుడు వేరు చేయకూడదు ఉంది బైబిల్లో. కరెక్టేనా? సో వాళ్ళిద్దరు ఇప్పుడు ఏకమైపోయారు. ఇప్పుడు వాళ్ళు క్రీస్తు తనను తాను తన వధులో కుమ్మరించేసుకున్నాడు. నేనును నా తండ్రియు ఏకమయున్న లాగున మీరును నేనును ఏకమయుందుము. తండ్రి కుమారుడు ఎలా ఏకమై ఉన్నారంటే, తండ్రి తనను తాను కుమారుల్లో కుమ్మరించుకున్నాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో కుమ్మరించబడినది. అదేనా తండ్రి కుమారుల్లో ఏకత్వం పొందుకోవడం అంటే? తండ్రి కుమారుడు ఏకమై ఉండడం అంటే?
సో ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఏకత్వం ఏంటిది? సేమ్ థింగ్. ఇప్పుడు పెళ్లి కుమారుడు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉన్నదంతా శరీరముగా వధువులో కుమరించుకుంటున్నాడు. ఆ ఏకత్వములో మనం ఇప్పుడు ఐక్యత పొందుకొని క్రీస్తుతో మనం ఒకటయ్యాం. ఆ క్రీస్తుతో అదృశ్య కలయిక, క్రీస్తు యొక్కయు వధు యొక్కయు అదృశ్య కలయిక, కాలము మరియు సూచన ఐక్యపరచబడుట, మానవుడు దేవుడు ఏకమవుట. ఎప్పుడైతే ఇది జరిగినదో, మ్యాన్ నెక్స్ట్ స్టెప్ ఏంటిది? పెళ్లి విందుకు వెళ్ళబోతున్నది ఆమె. అందుకే గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. ఎందుకు? మనం పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ భూమిపైన మరొక విందు జరుగుతూ ఉంటుంది. అది ఇంకొక విందు. అది పెళ్లి విందుకు మిస్ అయిన వాళ్ళందరూ, పెళ్లి విందులో తప్పిపోయిన వాళ్ళందరూ మరొక విందు భూమిపైన దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ విందులో ఇదిగో వారే ఎవరైతే ఉన్నారో భూమిపైన, స్వతంత్రులేమి, దాసులేమి, కొద్దివారేమి, గొప్పవారేమి, ధనవంతులేమి, పేదవాళ్ళేమి, ఉన్నవాడేంది లేనివాడేంది, అందరూ కూడా ఆ విందులో వారే ఆకాశ పక్షులకు భూజంతువులకు మాంసముగా మారబోతున్నారు. ఉన్నాయా ఇప్పుడు అలాంటి బాంబ్స్? మనిషి బ్రతుకుండగానే కుళ్ళిపోయేటట్లు చేసే బాంబ్స్, అలాంటి వైరస్లు ఉన్నాయా? బయోవార్లో అలాంటి వైరస్లు ఉన్నాయా? 500 రకాల డేంజరస్ వైరస్లు ఉన్నాయట. అసలు ఈ కరోనా ఒక లెక్క కాదట. దాంట్లో ఇప్పుడు మనము ఎదుర్కొంటున్న ఈ కరోనా అసలు అది ఒక లెక్క కాదట. అలాంటి భయంకరమైన వైరస్లు. ఆ వైరస్లు కనుక మానవ జాతి పైన విడుదల చేస్తే మనిషి బ్రతుకుండగానే కుళ్ళిపోతాడు. బ్రతుకుండగానే వాడు కుళ్ళిపోతాడు. వాడు అంత ఘోరం, అంత భయంకరం, అంత ఘోరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ మనం చూస్తున్నాం. జీవరసాయన దాడులు కరెక్టేనా? సూక్ష్మజీవుల దాడులు, జీవరసాయన దాడులు, కెమికల్ వెపన్స్, జీవరసాయనాలు, అలానే సూక్ష్మజీవ దాడులు, అదే బయోజెమ్ వార్. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నామా లేదా? ఏదైతే ప్రాఫిట్ చెప్పాడో అది జరుగుతూ ఉన్నది ఇప్పుడు. We are seeing the generation which is right now here. ఇప్పుడున్న ఈ జనరేషన్ దాన్ని చూస్తూ ఉన్నది ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అంటే మనమున్న కాలం అలాంటిది కాబట్టి, మనమున్న సమయం అలాంటిది కాబట్టి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చూడండి, చాలామంది మోసపరచబడతారు. వాళ్ళు గ్రహించలేరు. వాళ్ళు ఎందుకో నేను కొన్ని వారాల నుండి మీకు వివరించడానికి ప్రయత్నించిన. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని నేను మీకు చాలా వివరిస్తున్నాను. అంచెకాలమంది అభిషక్తులు 7 పాత్రల్లోని ఒక వర్తమానం. అది 7 పాత్రలో ఒక వర్తమానంలో ఒక వర్తమానం. ఆ వర్తమానంలో ప్రవక్త స్పష్టంగా చూపిస్తున్నాడు ఆయన ఎలా అర్మగెద్దోను యుద్ధానికి ప్రపంచం వెళ్తుందో. ఆయన ప్రకటన 16లోని 13వ వచనమును తీసుకొని చూపించాడా లేదా? ఆయన పాత నిబంధనలో జరిగిన మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలోని యుద్ధాన్ని ఆయన పోలికతో చూపించాడా లేదా అక్కడ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు చాలామంది మోసపరచబడతారంటే వారు దురద చెవులు గలవారై ఉండి సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చునని చెప్పబడిన ప్రవచనము వాళ్ళలో జరుగుతూ ఉంటుంది. ఇంటి వాళ్ళు దురద చెవులు గలవారై ఉండి. ఎందుకు? వాళ్ళు సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు. అంటే వాళ్ళకు దుర్నీతి అంటేనే ఇష్టం. వ్యభిచారం చేయడం ఇష్టం కాబట్టే వ్యభిచారం చేసినా తప్పు కాదు, అక్రమ సంబంధాలు కలుగున్నా తప్పు కాదు, 2 భార్యలు 3 భార్యలు కలుగున్నా తప్పు కాదు. ఈ మెసేజ్లో 2 భార్యలు 3 భార్యలు కలుగున్న వాళ్ళకు నెలకు 30,000 40,000 అమెరికా డబ్బు వస్తున్నా తెలుసా మీకు ఆ విషయం? నెలకు 30,000 40,000 50,000 డబ్బులు అలా ఇవ్వాలంటే నీకు 2 భార్యలు ఉండాలా? పంపుతున్నారు ఈ మెసేజ్లో. రాంగ్ డాక్ట్రిన్. ప్రతి పాస్టర్కి చాలా వరకు ఆ డాక్ట్రిన్లో ఉన్న వాళ్ళకు 2 భార్యలు, లేకపోతే అర్హత అదే 2 భార్యలు ఉంటేనే
ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 50,000. ప్రూఫ్ చూపించాలా మళ్ళీ? నిజం. తప్పిపోయిన వాళ్ళు, సత్యము నుండి తప్పిపోయిన వాళ్ళు ఇక ఎన్నడూ వాళ్ళు మరలా తిరిగి రారని పౌలు గారు రాయలేదా? ఒక్కసారి మారు మనసు పొందాక, పరలోక సంబంధమైన వరములను రుచి చూశాక, ఆ వెలుగును కూడా చూశాక తప్పిపోయిన వాడు మరలా తిరిగి రావడం అసాధ్యమనుంది బైబిల్లో. ఉందా? హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పాడా? అదిగో వాళ్ళు తప్పిపోయారు. ఒకప్పుడు వాళ్ళందరూ నా స్నేహితులు. 2005లో, 2004లో, 2003లో నా స్నేహితులు వాళ్ళంతా. మన నరసంపేటకు కూడా వచ్చారు వాళ్ళు మీటింగ్స్కి. కానీ ఈరోజు 2 భార్యలు, 3 భార్యలు, అక్రమ సంబంధాలు, చర్చిలో ఉన్న ఆడవాళ్ళతో, పోలీస్ స్టేషన్లో కేసులు, భయంకరమైన జీవితాలు, భయంకరమైన పాపపు జీవితాలు. బ్రదర్, వీళ్ళు ఎందుకు ఇట్లా అయ్యారు? సత్యమునకు చెవినివ్వక, దూర్ద చెవులు గలవారై ఉండి, వీళ్ళు 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 దుర్నీతి యందు అభిలాష గలవారై, ఆ దుర్నీతిని చేయాలన్న కోరికలు కలుగున్నవారు కాబట్టి వీళ్ళు అలాంటి వాటికి వెళ్ళిపోతారని బైబిల్ చెప్తా ఉన్నది. అందుకే వాళ్ళు ఆ విధంగా మోసపరచబడతారని బైబిల్ చెప్తా ఉన్నది. అందుకే వాడు అంటాడు, నువ్వు ఆల్రెడీ ఆత్మలో ఎత్తబడ్డావు, ప్రాణంలో ఎత్తబడ్డావు. ఈ శరీరంతో నువ్వేం చేసినా తప్పు కాదు. ఇంకోటి రాసిండు, ఏమని రాసిండంటే, ఈ మధ్యలో పోస్టులో చదివిన నేను, ఎత్తబడ్డ అయిపోయింది దాంట్లో పోస్టులో, దేవుడట ఆ మహిమ శరీరాన్ని, ఆ పర్ఫెక్ట్ బాడీని ఇచ్చిందే ఎందుకట అంటే సెక్స్లో ఎంజాయ్ చేయడానికట. నిజమండి, నేను అబద్ధం చెప్తలేను. పులిపిడి దగ్గర నుండి నేను దాన్ని చదివినప్పుడు, ఎవడరా ఈ దయ్యం బట్టినోడని రాసిన నేను. దిస్ ఇస్ డెవిల్. వీనికి ఆది పాపం కూడా తెలియదు. ఎందుకంటే ఆది పాపములో సెక్స్ ద్వారానే కదా పాపం జరిగింది. చెప్పండి, మనం పాపంలో ఎట్లా పుట్టినాం? మనం అక్రమ సంబంధమా? మీలో మీ అమ్మ నాన్నలకు అక్రమ సంబంధాలు ఉన్నాయా? మీరు అక్రమ సంబంధాల ద్వారా పుట్టినోళ్ళ? సక్రమ సంబంధమేగా మీది. మీ అమ్మ నాన్నలకు సక్రమ సంబంధమేగా. అయినా మీరు పాపంలో ఎట్లా పుట్టారు? మీరు సెక్స్ ఈజ్ నాట్ ద గాడ్స్ వే. అసలు దేవుని యొక్క మార్గం అది కాదన్నాడుగా ప్రవక్త. అదే ఆది పాపం అన్నాడు కదా. ఆమె తన స్థాయి నుండి తనకంటే తక్కువ స్థాయి ఉన్న జంతు స్థాయికి వెళ్ళిపోయి జంతువుతో ఏకమైంది కదా. అందుకే ద్వితీయోపదేశ కాండంలో జంతువులతో కూడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని ఉంది కా బైబిలా. జంతువుతో ఏ స్త్రీ అయితే సెక్స్ చేస్తుందో దాన్ని రాళ్లతో కొట్టి చంపమని బైబిల్లో లేదా? చట్టం లేదా బైబిలా? బుద్ధిహీనులు కాకపోతే ఏంటిది వీళ్ళు? పర్ఫెక్ట్ బాడీ ఇచ్చింది ఎందుకట అంటే ఎంజాయ్ చేయడానికట. వానికి ఎంజాయ్ సెక్స్ అట. అందుకే వాడు విచ్చలవిడతనంగా అమ్మాయిల దగ్గరికి, వేషల దగ్గర పోయి సంఘంలోని ఆడవాళ్ళని అందరినీ చెరిపి కూర్చున్నాడు వాడు. వానిపైన పోలీస్ స్టేషన్లో కేసులు భర్తల పైన. ఆ భర్తలు పోయి పెడుతున్నారు. ఉన్న భార్యను చంపుతున్నాడు. దాన్ని హింసించి, దాన్ని ఘోరంగా హింసించి, మానసికంగా దాన్ని రోగిగా చేసి చంపేస్తున్నారు. నా కళ్ళ ముందు జరిగింది అది. ఎవరు వీడు? మోసపరిచే ఆత్మ. పరిశుద్ధంగా జీవించలేని వాళ్ళందరూ, సత్యములో బ్రతకాలనే ఆశ లేని వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? అలాంటి వాడికి ఆకర్షించబడతారు. అలాంటి వాళ్ళకి వెళ్ళిపోతారు. వాళ్ళు మోసపరచబడతారు ఇలాంటి బోధలకు. అందుకే బైబిల్ చెప్తున్నట్టుగా వారు దుర్ద చెవులు గలవారై ఉంటారు. వాళ్ళు సత్యమునకు చెవిని ఇవ్వరు. వాళ్ళు సత్యమును ప్రేమించారు. వాళ్ళకి సత్యం అక్కర్లేదు వాళ్ళకు. నేను ఎప్పుడైతే అది విన్నానో, మహిమా శరీరంలో సెక్సా? బైబిల్ వీడికి వాక్యం తెలుసా? పునర్జన్మందు 7గురికి పెళ్ళైన స్త్రీ ఒక ఆమె ఉంది, గుర్తుందిగా మీకు? యేసుని అడిగిన ఉదాహరణలో, యేసుని అడిగిన ప్రశ్నలో అడిగారా? 7గురు సహోదరులు ఆమెను పెళ్లి చేసుకున్నారు ధర్మశాస్త్ర ప్రకారమే. అదేం అక్రమంగా కాదు. అది అన్నకు ఒకవేళ పిల్లలు పుట్టకుండా చనిపోతే తమ్ముడు అన్న ధర్మాన్ని జరిగించాలా, కరెక్టేగా? అలా 7గురు చేశారు. 7గురు కూడా పిల్లలు లేకుండానే చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా పిల్లలు లేకుండా చనిపోయింది. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరికి భార్యగా ఉంటుందని అడిగాడు. ప్రభు ఏమన్నాడు? మీకు లేఖనములు అర్థం కాలే. మీరు లేఖనములను తక్కువ అంచనా వేస్తున్నారు. మీకు లేఖనములు మీకు ఇంకా అర్థం కాలేదు మీకు. ఎందుకంటే ప్రపంచ పునర్జన్మందు అక్కడ భార్య భర్తల సంబంధం ఉండదని ఆయన అన్నాడు. వీడంటాడు దేవుడు ఆ పర్ఫెక్ట్ బాడీ ఇచ్చిందే సెక్స్ కోసమట.
దేవుడు ఆ పరిపూర్ణ శరీరం ఇచ్చిందే లైంగిక దానికోసమట. కాబట్టి వీడి పాయింట్ ఏంటంటే దేవుడు ఇవ్వబోతున్న దానికోసమైతే ఇప్పుడు ఈ శరీరంలో ఏం చేస్తే తప్పేముందని మాట్లాడుతున్నాడు. ఎంత ఘోరం! పరశరీరాలను ఆశించేవారని, అవునా? తప్పిపోయిన చుక్కల వలె వీళ్ళు ఉందురని, కరెక్టేనా? నీళ్ళు లేని మబ్బుల వలె వీళ్ళు తిరుగుదురని, అవునా? అలలు, ఆ గాలికి ఎగురుచిన అలల వలె వీళ్ళు ఉందురని, వీళ్ళ గురించి లేఖనం చెప్పడంలో ఏమైనా తప్పుందా? వీళ్ళు మనకు కనబడతలేరా మన కళ్ళ ముందు? ఇప్పుడు మోసపరిచే ఆత్మలు ఇవి, దయ్యపు ఆత్మలు ఇవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దయ్యపు ఆత్మలు ఈరోజు వీళ్ళని మోసం చేస్తున్నాయి. నీళ్ళు లేని మబ్బుల వలె తిరిగే వాళ్ళు వీళ్ళు గాలికి ఎగిరే అలల వంటి వారు, వీళ్ళు పొట్టు లాంటి వారు, గాలికి కొట్టుకుపోయే పొట్టు లాంటి వారు, వీళ్ళు ఆ మార్గము తప్పిపోయి తిరుగుచున్న చుక్కల వంటి వారు అని. అందుకే బైబిల్లో పరిశుద్ధాత్మ రాశాడు వీళ్ళ గురించి. ఏంటి వీళ్ళు? మోసపరిచే ఆత్మ. ఇద్దరు భార్యలు ఉంటే నెలకు 30,000. అమెరికా నుండి వాడు ఉన్నాడు, డాన్ జాన్సన్ అని, వాడు పంపుతాడు. వానికి 2 భార్యలో 3 భార్యలో ఉన్నారు. వానికి ఎన్ని భార్యలో వానికే తెలియదు. వీళ్ళందరూ కృష్ణ అవతారం ఎత్తిండు. సంఘములో ఉన్న స్త్రీలందరూ గోపికలు అయిపోయిండు. వీడు కృష్ణుడు అయిపోయాడు, పాస్టర్ కృష్ణుడు అయిపోయాడు. దరిద్రులు ఎక్కనో, దయ్యం పట్టిన వాళ్ళు, దురాత్మతో నింపబడిన వాళ్ళు, సైతాన్ పుత్రులు, సర్పసంతానం వీళ్ళని ఎన్ని మాటలన్నా తక్కువనే. మోసపరిచే ఆత్మలు ఈ రోజున, చివరి దినములలో మోసపరిచే ఆత్మలు ఇవి. వధువా జాగ్రత్త, మోసపరిచే ఆత్మలు. 7 ముద్రలు తెరవబడిందే ఈ మోసపరిచే ఆత్మలను గురించి బట్టబయలు చేయడానికి. 7 ముద్రలు తెరవబడిందే ఈ మోసపరిచే ఆత్మలను బయటపెట్టడానికి. హల్లెలూయా. వారు దురద చెవులు గలవారై తమకు అనుకూలమైన బోధకులను వాళ్ళు తయారు చేసుకుంటారు. ఎందుకు? ఆ బోధ నోట్లో నుండి వస్తాను చూడు, ఆ బోధ, నోరు. గమనించారా మీరు? బోధకులు నోరు, వాళ్ళ నోరు నుండి వచ్చే ఆ యొక్క అభిషేకము, ఆ యొక్క అబద్ధమాడు అభిషేకము ప్రజలను మోసపరుస్తూ ఉన్నది. అవునా? ఆ డినామినేషన్ ఆత్మలు అవి ఏం చేస్తూ ఉన్నాయంటే వాళ్ళని మోసం చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఆ ఆత్మలు ఆ బోధకుల నోట్లో ఉన్నదన్న సంగతి ప్రజలు గుర్తించుట్లో తప్పిపోయారు. అందుకే వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు చెప్పే ఆ లాలన మాటలు, వాళ్ళు చెప్పే ఆ లాలన చేయు మాటలు, ఆ లాలన ఆత్మ యొక్క మాటలు, ఆ బ్రహ్మపరచు ఆత్మ యొక్క మాటలకు వాళ్ళు పడిపోతారు. ఆ ఇన్ఫ్లుయెన్సెస్కి, ఆ ప్రభావాలకు వాళ్ళు పడిపోతూ ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. అమనంటారా? ఇప్పుడు సర్పం యొక్క సంతానం ప్రజల యొక్క నోట్లలో ఉన్నది ఇప్పుడు. మరి అది ఎంతో కన్ఫ్యూజన్ తీసుకొస్తుంది. అంతా మెసేజ్, నిజమైన మెసేజ్ మధ్యలో అది ఉండి మొత్తం కన్ఫ్యూజన్. ఏది నమ్మాలి, ఏది అబద్ధం, ఏది నిజం, ఏది అబద్ధం. అంటిల్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ నీకు వ్యక్తిగతంగా ముద్రలు తెరిచేదాకా నువ్వు కన్ఫ్యూజన్లోనే ఉంటావు. నువ్వు ఆ అబద్ధమాడు ఆత్మ, ఆ తప్పుడు ఆత్మ, ఆ భ్రమపరచు ఆత్మ, ఆ లాలన చేయు ఆత్మ చాలా మందిని ఆ విధంగా చేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆమేనంటారా? చూడండి, నీ మనసే ద్వారమై ఉన్నది. కరెక్టే కదా? హల్లెలూయా. నీ ప్రాణానికి ద్వారము నీ మనస్సు. మరి నీ మనసే గర్భమై ఉన్నది. హల్లెలూయా. ఆ స్పిరిచువల్ వూంబ్, ఆత్మ సంబంధమైన గర్భము ఏదైతే ఉందో, ఆ గర్భములోనికి ఈ వాక్యము వెళ్ళినప్పుడు, ఆ అబద్ధమాడు ఆత్మ యొక్క వాక్యం వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుంది? అది నీ ప్రాణంలోనికి వెళ్ళి అది నిన్ను నాశనం చేస్తుంది. హల్లెలూయా. ఆమేనంటారా? మరి బైబిల్లో చూడండి, వ్యభిచరించిన స్త్రీని దేవుడు ఏ విధంగా చంపుతున్నాడో, తనను తాను అపవిత్రపరుచుకున్న స్త్రీలను, వ్యభిచరిస్తున్న స్త్రీలను, వేశ్యలను ఏ విధంగా దేవుడు శిక్షిస్తున్నాడో చూడండి. గమనిస్తున్నారా మీరు? నేను మాట్లాడుతుంది ఆత్మ సంబంధంగా. హల్లెలూయా. ఈరోజు సంఘము ఆ వ్యభిచారపు స్థితిలో ఉన్నదని ఆత్మ సంబంధంగా. ఈరోజు సంఘాలు
వేశ్యలుగా ఉన్నారని ప్రవక్త అనడంలో అతిశయోక్తి లేదు, ఆశ్చర్యం లేదు. హల్లెలూయా. దేవుడు దాన్ని రాళ్లతో కొట్టి చంపబోతున్నాడు. కరెక్టే కదా? పాత నిబంధనలో శిక్ష ఏంటి చెప్పండి? ఒక స్త్రీ, ద్వితీయోపదేశకాండంలో ఉన్నది అది ఏంటిది? ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడితే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. కరెక్టేనా? అట్లు మీ మధ్యలో నుండి ఆ పాపమును పరిహరించవలను, ఇజ్రాయెల్ మధ్యలో నుండి పాపం పరిహరించవలను. అవునా? అందుకేనా ఆ పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు 5 మనుగలిగిన రాళ్ళు ఆకాశము నుండి కుమ్మరించబడతా ఉన్నది. 5 మనుగలిగిన రాళ్ళు ఆకాశము నుండి కుమ్మరించబడి వీళ్ళందరిపైన కుమ్మరించబడి ఎందుకు నాశనం చేస్తుందో మీకు అర్థమవుతున్నదా? హల్లెలూయా. దేవుని శిక్ష ఆ పాపమును గూర్చి ఆయన ఏ విధంగా ఇస్తున్నాడో మీరు చూడగలుగుతున్నారా? అందుకే ఈరోజు చాలామందికి ఆ విషయాలు అర్థం కాకుండా ఉంటున్నాయి. అర్మగెద్దోను యుద్ధం గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడుకోరు? ఆ రాళ్ళు వాళ్ళపైననే పడబోతున్నాయి, అది వాళ్ళకి తెలుసు. ఒకవేళ నాలాంటి వాడు చెప్తే ఎందుకు వినొద్దు అంటున్నారు? యూట్యూబ్లో ఆయన వర్తమానం వినకండి. ఎందుకంటే ప్రజలకు సత్యము తెలిసిపోతే, వాళ్ళ అబద్ధమాడు బోధకుల దగ్గర మేము ఉన్నాం, ఆ బోధకుల నోటిలో అబద్ధమాడు ఆత్మ ఉందని వాళ్ళకి అర్థమైపోతే, అందుకే ఆదివారం ఆ పులిపిడి దగ్గర నుండి వచ్చే ప్రసంగం అంతా అబద్ధమాడు ఆత్మ ప్రసంగమని, మమ్మల్ని ఇప్పటిదాకా లాలన చేస్తున్న ప్రసంగమని వాళ్ళకి అర్థమైపోతే వాళ్ళు ఎక్కడ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారో అనే భయం ఉంది వాళ్ళకు. సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళకున్న దశమ భాగాలు, వాళ్ళకున్న కానుకలు అన్నీ రావు. దానివలన వాళ్ళ యొక్క ఫైనాన్సెస్, వాళ్ళ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలలో వాళ్ళు పూర్తిగా ఏమవుతుంటారంటే డల్ అయిపోతూ ఉంటారు. అట్లా వాళ్ళు అందుకోసమే వీళ్ళను పోనివ్వకుండా ఉండాలి అంటే ఇదిగో సత్యమును విననీయకుండా చేయాలి. హల్లెలూయా. ఆమేనంటారా? బ్రతుబైనం అంటాడు, ఆదామవ్వలకు దేవుడిచ్చిన అతి ఉన్నతమైన కార్యం ఏదైనా ఉన్నది అంటే అది దేవుని వాక్యము అన్నాడు. హల్లెలూయా. ఏదోను తోటలో ఆయన తన వాక్యమును వారికి ఇచ్చాడు. ఆయన ఆ వాక్యమే వారికి భద్రత, ఆ వాక్యమే వారికి వలయము. ఆయన ఆ వలయాన్ని దాటుకొని అపవాది రాలేడు. ఆ వాక్య వలయాన్ని దాటుకొని, ఆ వాక్యం యొక్క కోటను దాటుకొని, ఆ వాక్యం యొక్క బుర్జును దాటుకొని అపవాది రాలేడు. అందుకే వాడు ఏం చేశాడు? వాడు వెళ్ళలేడు కాబట్టి వారిని వాక్యంలో నుండి బయట తీసుకొచ్చాడు. అవ్వను బయట తీసుకొచ్చాడు వాక్యంలో నుండి. అవునా కాదా? హల్లెలూయా. మరి ప్రవక్త అంటాడు, ఈ రోజు కూడా దేవుడు ఈ అవ్వకు అతి ఉన్నతమైనది ఏదైనా ఇచ్చాడు అంటే అది వాక్యమై ఉన్నది. బిల్డింగ్లు కాదు సుమా, కార్లు కాదు సుమా, ఆస్తులు కాదు, లేకపోతే పాస్తల కూటాలు కాదు. హల్లెలూయా. మరి దేవుడు ఏమిచ్చాడు? ఆయన వాక్యాన్ని ఇచ్చాడు ఈ వధువుకి. ఈ చివరి కాలంలో ఈ పెళ్లి కుమార్తెకు కడపటి ఆదాము యొక్క భార్యకు ఈరోజు ఏమిచ్చాడు? ఆయన వాక్యం ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజున ఆదాము వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అప్పటికే అవ్వ అపవాది చేత ప్రేరేపించబడి వాక్య వల్లెముల నుండి బయటికి వచ్చి వ్యభిచారంలో పడిపోయి ఉన్నది. ఆమె తనను తాను అపవిత్రపరచుకున్నది. కరెక్టేనా? వినపడతలేదు నాకు? ఈరోజు కూడా దేవుడు మరలా వచ్చే సమయానికి ఇప్పుడు కూడా సంఘమును చూసినప్పుడు సంఘము వాక్య వలయమును విడిచిపెట్టి బయటకు వచ్చి, వింటున్నారా? వాక్య వలయమును విడిచి బయటకు వచ్చి అదేవిధంగా మానవ కల్పిత బోధలు సిద్ధాంతాల ద్వారా ఒకవేళ కనుక సంఘము మానవ అధికారం కింద నడిపించబడితే ఖచ్చితంగా ఆయన రాళ్లతో కొట్టి చంపుతాడు. ఆయన అలా గనక సంఘమును కనుగొంటే అని ఇలా చెప్పగలడు, మీకు దురద చెవులు ఉన్నాయి, మీకు పరిశుద్ధ ఆత్మ లేదు, మీకు దురద చెవులు ఉన్నాయి, మీ లోపట దాని ఏమంటారంటే ఆ వ్యభిచారపు ఆత్మ మీ లోపట ఉన్నది. హల్లెలూయా. అందుకే ఆ ద్వితీయోపదేశ కాండములో ఉన్న ఆ యొక్క తెగుళ్ళన్నీ కూడా ఖచ్చితంగా ఒక రోజున ఈ దురద చెవులు గల వారిపైన కుమ్మరించబడబోతున్నాయి. గుర్తుంచుకోండి, దేవుడు తన వాక్యాన్ని ఎప్పుడు దాటాడు.
ఆయన వాక్యమును ఆయన నెరవేర్పు జరిగి తీరుతాడు. ఆయన భూమి ఆకాశములు గతించినా గతించవచ్చు, కానీ నా మాటలు తప్పక నెరవేర్పు జరుగునని చెప్పాడు ఆయన. హల్లెలూయా. దేవుని వాక్యమునకు అవిధేయులుగా ఉన్న వారి పైకి ఆ తెగులు కుమ్మరించబడేది, ఆ పాత్రలు కుమ్మరించబడేవి. హల్లెలూయా. మరి అందులో మీరు గమనిస్తే ఎవరైతే ఆ దురద చెవులు గల వారై ఉన్నారో వాళ్ళపైకి అది ముఖ్యంగా పడబోతున్నాయి అవి. ఆమేనంటారా? ఎందుకంటే ఆ దురద చెవులు ఎప్పుడు ఆ చెవు దురద పెట్టినప్పుడల్లా లోక జ్ఞానము కొరకు, అదే లోక జ్ఞానం అంటే దేవుడి జ్ఞానమే వంకర్తనం చేయబడింది. ఎంతమంది తెలుసా విషయం? సైన్స్ ఏంటిది? దేవుడి జ్ఞానమే వంకర్తనం చేయడం కదా. సరే, ఇప్పుడు ఈ ఫోన్ ఉంది. ఈ ఫోన్లో వచ్చే అన్నీ కూడా దేవునికి సంబంధించినవి కావు, కరెక్టేగా? కానీ అపవాది ఏం చేశాడు? దేవునికి సంబంధించిన ఆ డైమెన్షన్, ఆ పరిమాణాన్ని, ఆ ప్రపంచాన్ని తీసుకొని వానికి అనుకూలంగా ఉన్న వాటిని దాంట్లో ప్రసారం చేస్తున్నాడు వాడు. వంకరతనం చేశాడా లేదా? వినబడతలేదు నాకు. సో అది గుర్తుంచుకోండి, ఆ దేవుడి జ్ఞానము అది వంకరతనం చేయబడినప్పుడు అది సాతాను జ్ఞానం. అది వెరీ సింపుల్. దేవుని జ్ఞానము వంకరతనం చేయబడినప్పుడు అది సాతాను జ్ఞానం. అది హల్లెలూయా. అదే శరీర సంబంధమైన జ్ఞానం. అది వాటన్నిటిపైన దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆయన తన యొక్క శాపమును కుమ్మరించబోతున్నాడు. ఇట్ వాస్ కర్స్డ్. అవి శపించబడ్డాయి. అవి వాళ్ళందరూ అలా ఎందుకయ్యారు బ్రదర్? చెవులు. ఏంటి దురద చెవులు? మాటలు, నోరు, అబద్ధమాడు ఆత్మ నోరు అభిషేకించి మాట్లాడిన మాటలు మనం వినం. పోప్ మాటలు మనం వింటామా ఈరోజు? సంఘశాఖ వాళ్ళ మాటలు మనం వింటామా ఈరోజు? వినబడతలేదు నాకు. ఇలా రాంగ్ డాక్టరీలో ఉన్న వాళ్ళ మాటలు మనం వింటామా ఈరోజు? ఎందుకు వినాం? మనకు దురద చెవులు లేవు. మనకు ఆత్మ చెప్పుచున్న మాట వినగలిగిన చెవులు ఉన్నాయి. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆత్మ యొక్క స్వరమును ఈ వధువు వినగలదు. ఆత్మ మాట్లాడుచున్న స్వరమును, పరిశుద్ధాత్మ మాట్లాడుచున్న స్వరమును ఈ వధువు వినగలదు. కానీ ఆ అబద్ధ ప్రవక్త లేకపోతే వానికి సంబంధించిన వాళ్ళు, ఆ విధంగా ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ అబద్ధాన్ని నోటిలో ఆ అబద్ధాన్ని బోధిస్తున్నారు చూడు, అబద్ధమాడ ఆత్మ అభిషేకము ద్వారా, దాన్ని ఎవరు వింటారు? దురద చెవులు గలవారు. ఎవరెవరెవరెవరెవరు? సో ఈ దురద చెవులు గలవారుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దాన్ని వింటారు, వాళ్ళు మాత్రమే దాన్ని వెంబడిస్తారు. వాళ్ళందరి కొరకు దేవుడు ఆ తెగులను కుమ్మరించబోతున్నాడు. ద్వితీయోపదేశ కాండములో ఉన్న తెగులన్నీ వాళ్ళపైకి రాబోతున్నది. హల్లెలూయా. ఎందుకంటే వాక్యములో కొంచెము కలిపినను కొంచెము తీసివేసినను వాడు శాపగ్రస్తులని బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. వాక్యములో ఏదైనాను మీరు కలిపిన ఎడల, ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ఈ గ్రంథములో ఉన్న తెగుళ్ళన్నీ వానికి ప్రాప్తిస్తాయి. అదే పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు వచ్చే తెగులు. ఆ పాత్రలు ఎప్పుడు కుమ్మరించబడతాయి? 7వ బూరలో, 3వ అయ్యోలో కుమ్మరించబడతాయి. అదే 3వ ప్రపంచ యుద్ధం, అదే అర్మయుద్ధం యుద్ధంలా. అర్థమవుతుందా? ఈ 7వ బూరలో 3వ అయ్యోలో, ఆ 3వ ప్రపంచ యుద్ధంలో 7 పాత్రలు కుమ్మరించబడతాయి. తెగుళ్ళన్నీ కుమ్మరించబడతాయి. తెగుళ్ళతో నిండున్న 7 పాత్రలు. సో దేవుడు చెప్పిన మాట ఎప్పుడు తప్పిపోదు. ఎవరిపైన కుమ్మరించబడుతున్నది? దురద చెవులు గలవారు. ఎందుకు వాళ్ళు దురద చెవులు గలవారి పైన కుమ్మరిస్తున్నాడు? ఎందుకంటే వాళ్ళు అదిగో అబద్ధమాడు ఆత్మ చెబుతున్న మాటల పైన వాళ్ళు చెవు ఉంచారు. వాళ్ళు అలా ఎందుకు ఉంచారు బ్రదర్? వాళ్ళు ఎందుకు సత్యాన్ని చూస్తలేరు? ఎందుకంటే వాళ్ళు దురద చెవులు గలవారు. బైబిల్ అంటుంది వాళ్ళు దురద చెవులు గలవారు. అందుకే వాళ్ళు వినడానికి ఇష్టపడరు. అందుకే వాళ్ళకి 7 ముద్రలు, తర్వాత 7 పాత్రలు, ఈ 7 తెగుళ్ళు, తర్వాత ఈ 7 బూరలు, ఇవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకు ఇవన్నీ వినడానికి ఇష్టపడరు. ఇవి లేకున్నా మేము పరలోకం పోతామంటారు. ఎట్లా పోతాం? ఎందుకంటే 7 ముద్రలు విప్పబడు ద్వారానే ఆ 2 ఆత్మలను గురించి తెలిసిందని ప్రవక్త చెప్పాడు.
ఆ ఇద్దరు ప్రవక్తలను గురించి, ఒకరు నిజ ప్రవక్త, ఇంకొకరు అబద్ధ ప్రవక్త. ఆ అబద్ధ ప్రవక్త నోటిలో నుండే అదిగో ఆ అపవిత్ర ఆత్మ వస్తూ ఉన్నది. కరెక్టేనా? కప్పల వంటి ఆ 3 అపవిత్ర ఆత్మలు ఆ అబద్ధ ప్రవక్త నోట్లో నుండి వస్తున్నాయా లేదా? మరి ఆ మర్మం ఎక్కడ దాగున్నది అన్నాడు ప్రవక్త? 7 ముద్రల్లో. ఆయనే చెప్పాడు కదా. ఇప్పుడు 7 ముద్రలు తెరవబడ ద్వారా ఏం జరిగింది? ఇప్పుడు మనకు ఆ మర్మం బయలుపరచబడింది. ఆ మర్మం బయలుపరచబడిందే కాబట్టి ఏది సత్యమో, ఏది అబద్ధమో, ఏది మోసపరుస్తున్నదో, ఏది నిజమైనదో మనం తెలుసుకోగలుగుతున్నాం ఈ రోజున. మరి బ్రదర్, అందరూ తెలుసుకోవచ్చు కదా. అందరికీ మనలాంటి ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా అని చెప్పినట్టు అలాంటి చెవి ఉండదు కదా. ఎందుకంటే ఆత్మ చెప్పుచున్న మాట కేవలం వధువు మాత్రమే వింటది, వధువు చెవి మాత్రమే వింటది. కానీ అదే అబద్ధమాడు ఆత్మ యొక్క మాట దుర్ద చెవులు గలవారు వింటారు. సో ఆ దుర్ద చెవులు గల వాళ్ళందరి పైకి దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆయన ఆ పాత్రలను కుమరించబోతున్నాడు. ఆ 3వ ప్రపంచ యుద్ధంలో, అర్మగిద్దోన్లో ఆయన వారిని మొత్తం నాశనం చేయబోతున్నాడు. వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నోరు, చెవి. నోరు, చెవి. నువ్వు ఏ నోటితో వింటున్నావు, అది మెయిన్ పాయింట్. అంటే ఆ నోటిలోని అభిషేకం ఏంటి? నోటిలోని అభిషేకం ఏంటి? నిజ ప్రవక్త విలియం బ్రెన్హామ్ నోటిలో ఉన్న అభిషేకం, పలకబడిన మాట, నోటిలోని అభిషేకం, అది 7 ఉరుముల అభిషేకం. అది ఏంటిది? అది 7 థండర్స్, 7 ఉరుములు. కరెక్టేనా? అందులో నుండే వధువు తన పేరు వింటా ఉన్నది. ఆ 7 ఉరుములలో నుండి ఆమె తన పేరును వింటా ఉన్నది. ఆమె పేరు వినగలుగుతా ఉన్నది. హల్లెలూయా. అందుకే ఆమెకు మాత్రమే ఆ 7 ఉరుములు వినబడతాయి. ఆ 7 ఉరుముల యొక్క వర్తమానం, రక్తం యొక్క 7 స్వరాలు, రక్తం యొక్క 7 స్వరాలు, రాజు యొక్క గర్జనలోని 7 స్వరాలు. అది ఎవరు వినగలుగుతారంటే వధువు మాత్రమే. ఆమెకు మాత్రమే ఆ చెవి వినబడింది, ఆమెకు మాత్రమే ఆ చెవి ఇవ్వబడింది ఆమెకు. కానీ మోసపరచబడుతున్న వాళ్ళకి ఇవ్వబడిన చెవి దుర్ద చెవి. ఏం చెవి? దుర్ద చెవి. అది ఆ దుర్ద చెవి ఎందుకు ఇవ్వబడింది అంటే అబద్ధమాడు ఆత్మ వారి నోటిలో, అబద్ధ ప్రవక్త నోటిలో, వారి దగ్గర ఉన్న వారందరి నోటిలో అబద్ధమాడు ఆత్మ చేత ఈ జనులు మోసపరచబడడానికే దేవుడు వాళ్ళకి ఆ శక్తిని పంపించాడు. ఆయన దేవుడే దాన్ని అనుమతిస్తున్నాడు. దాన్ని సరే, మికాయ కాలంలో ఎవరు అనుమతించారు? దాన్ని దేవుడే అనుమతించాడు. ఇప్పుడు కూడా తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్టు ఎవరు పంపుతున్నారు ఆ శక్తి? వాళ్ళు సత్యమును నమ్మక అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారిపైకి పంపుతున్నాడని రాయలేదా? అక్కడ కూడా దేవుడేగా పంపింది. ఆ పాతాళంలో నుండి వచ్చిన అబద్ధమాడు ఆత్మ ఆయన ముందు, యెహోవా ముందు మోకరించి నేను వెళ్ళి ఆ పని చేస్తానన్నాడు. అన్నాడా? దేవుని యొద్ద నుండే వచ్చిందా అది? ఆ అబద్ధమాడు ఆత్మ వారి నోటిలోనికి, ఏది సిద్కియా అతని దగ్గర ఉన్న 400 మంది ప్రవక్తల నోటిలోనికి వచ్చినది దేవుని యొద్ద నుండేనా? కరెక్ట్. అబద్ధమాడు ఆత్మ దేవుని యొద్ద నుండే వచ్చింది. అలాగనే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా ఇప్పుడు దేవుని యొద్ద నుండే మోసం చేయు శక్తి వస్తున్నది. అబద్ధమాడు ఆత్మ వీళ్ళ నోట్లో నుండి వస్తున్నదా? వినబడుతుందా నేను చెప్పింది? దుర్ద చెవులు గల వాళ్ళందరూ సత్యమును వినకుండా, సత్యమును త్రోసివేస్తూ, దుర్నీతి అందు అభిలాష కలిగిన వాళ్ళందరూ, దుర్నీతి పైన కోరికలు కలిగిన వాళ్ళందరికీ ఇప్పుడు ఆ అబద్ధమాడు ఆత్మ యొక్క అభిషేకము వారి నోట్లో ఉండి పలికినప్పుడు వీళ్ళ దుర్ద చెవులు స్పష్టంగా విని దాని ద్వారా మోసపోయి నరకానికి వెళ్ళాల్సిందేనా కాదా? అర్మగిద్దోనికి వెళ్ళాల్సిందేనా కాదా? వాళ్ళు వెళ్ళాలి. ఒక గుంపు నిజ ప్రవక్త ద్వారా పెళ్లి విందుకి వెళ్తాంది, ఇంకో గుంపు అబద్ధ ప్రవక్త ద్వారా వాళ్ళు మరొక విందులోనికి వెళ్తున్నారు. వాళ్ళే ఆ విందులో మాంసం కాబోతున్నారు. కరెక్టేనా? ఆకాశ పక్షులకు, భూజంతువులకు వారే మాంసంగా మారబోతున్నారు.
దేవుడు ఆ పాత్రను కుమ్మరిస్తున్నప్పుడు, ఆ తెగులతో నిండిన పాత్రను కుమ్మరిస్తున్నప్పుడు, ద్వితీయోపదేశకాండంలో ఉన్న తెగులన్నీ కూడా వస్తున్నప్పుడు, వారు నాశనం అవుతున్నప్పుడు దేవుడే వారిని మాంసముగా ఇవ్వబోతున్నాడు ఆయన. అది మరొక విందు. అది ఆ సూర్యబింబంలో ఉన్న దూత. సూర్యుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ సూర్యబింబంలో ఉన్న దూత విలియం బ్రెనామ్. ఎవరు? విలియం బ్రెనామ్. ఆ సూర్యబింబంలో ఉన్న దూత ఆయన ఎవరో కాదు, విలియం బ్రెనామ్ అయి ఉన్నాడు. ఆమేనంటారా? ఆయన పలుకుతున్నాడు హల్లెలూయా, ఆమేన్. ఈ రెండు విందుల గురించి ఆయనే బోధిస్తున్నాడు. దేవుని ముద్రను గూర్చి, మృగం యొక్క ముద్రను గూర్చి బోధించాల్సింది ఆయనే. క్రీస్తు ముద్ర, క్రీస్తు విరోధి ముద్ర, దేవుని ముద్ర, మృగం యొక్క ముద్ర. కరెక్టే కదా? అలానే ఈ రెండు విందుల గురించి కూడా చెప్పాల్సింది ఆయనే. పట్టుకున్నారా మీరు? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది హల్లెలూయా. ఏ విధంగా ప్రజలు మోసపోతున్నారో అర్థమైందా? సో వాచ్ మౌత్. నోటిని గమనించు. ఆ నోటిలో నుండి వస్తున్న మాటను గమనించు. వింటున్న వాని చెవిని గమనించు. మనం అంటాం, బ్రదర్ వాళ్ళు చెప్పే అబద్ధ బోధన వీళ్ళు ఎట్లా నమ్ముతున్నారు బ్రదర్? వాడు దురదశోగలవాడు, వాని నోరో అబద్ధపు ఆత్మతో అభిషేకించబడింది. నీకు అర్థమైందని చెప్పింది? వాని నోరో అబద్ధపు ఆత్మచేత అభిషేకించబడింది. వింటున్న వారి చెవులో దురద చెవులు. అందుకే వాళ్ళు దాన్ని నమ్ముతారు. అందుకే వాళ్ళు మోసపరచబడతారు. అందుకే వాళ్ళు అర్మగిదోనికి, మూడో ప్రపంచ యుద్ధానికి, 7వ బూరకి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే అక్కడ వాళ్ళకి 7 పాత్రలు కుమ్మరించబడతాయి. ఆ ఏడో బూరలో 7 పాత్రలు వాళ్ళ మీద కుమ్మరించబడతాయి. ద్వితీయోపదేశకాండంలో తెగులని వాళ్ళకు కుమ్మరించబడతాయి. కరెక్టేనా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? కానీ ఇంకొకటి ఉన్నది, నిజ ప్రవక్త. అతని నోరును కూడా గమనించు. ఆ ప్రవక్త నోరును కూడా గమనించు. హల్లెలూయా. అతని నోట్లో నుండి రాజు యొక్క 7 స్వరాలు వస్తూ ఉన్నాయి. అతని నోట్లో నుండి రక్తం యొక్క 7 స్వరాలు వస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ 7 ఉరుముల యొక్క శబ్దం అతని నోట్లో నుండి వస్తూ ఉన్నది. మరి దాని వినగలిగిన చెవులు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. ఏర్పరచబడిన వాళ్ళు, ఎన్నుకోబడిన వారు, ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నవారు. హల్లెలూయా. అదిగో వాళ్ళు వినగలుగుతా అంటారు ఆ స్వరాన్ని. అది వాళ్ళని ఏం చేస్తూ ఉన్నది? వాళ్ళని ఇప్పుడు పెళ్లి విందుకు తీసుకెళ్తా ఉన్నది. వీళ్ళను పెళ్లి విందుకు మిస్ అయిన వాళ్ళందరినో అదిగో అక్కడ జరగబోతున్న ఆకాశ పక్షులకు, భూజంతులకు వాళ్ళు విందుగా మారబోతున్నారు. వాళ్ళు ఆ విందుకి వెళ్తున్నారు వాళ్ళు. కానీ వధువు పెళ్లి కుమార్తెనో పెళ్లి విందుకి వెళ్తా ఉన్నది. 2 groups ఆన్ దిస్ ఎర్త్. ఇప్పుడు భూమి పైన 2 గుంపులు ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు పెళ్లి కుమార్తె, ఇంకొకటి సాతాను పెళ్లి కుమార్తె. ఒకటి నిజ ద్రాక్షవలి, ఇంకొకటి కారు ద్రాక్షవలి. ఒకటి గోధుమ, ఇంకొకటి గురుగు. అర్థమవుతుందా? ఇప్పుడు భూమి పైన 2 రాజులు ఉన్నారు. ఒకటి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకొకటి రాజు, వానికి రాజు, వాళ్ళకు రాజు, వాళ్ళందరికీ రాజుగా ఉండబోతున్నాడు వాడు. తెలుసు కదా మీకు? దానియేలు గ్రంథంలో మీకు చూపించిన వచ్చినట్టు ఆ రాజు కాలము. ఎవడా రాజు? అదే పోప్ రోమ్ అయి ఉన్నాడు. ప్రపంచాన్ని పరిపాలించబోతున్న పోప్ రోమ్. అవునా? రోమాలో ఉన్న పోపేనా ప్రపంచాన్ని పరిపాలించబోయేది? ఎగ్జాక్ట్ రైట్. ప్రపంచంను పరిపాలించబోయేది అతనే. సో ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ కూడా మనకేం కనబడుతున్నాయి అంటే స్పష్టంగా నానమనకు ఒకవైపు, నానమనకు ఇంకోవైపు, రెండింటిని మనం చూడగలుగుతున్నాం. అలా రెండింటిని చూపించేదే వర్తమానం. అలా రెండింటిని చూపించగలవాడే ప్రవక్త బ్రెన్నామ్ గారు. ఆయన పరిచర్య అది. అటు దేవుని ముద్రను చూపిస్తాడు, ఇటు మృగం యొక్క ముద్రను, క్రీస్తు ముద్రను, క్రీస్తు విరోధి ముద్రను. రైటా? దేవుని పెళ్లి కుమార్తెను, సాతాను పెళ్లి కుమార్తెను, దేవుని సంఘమును, సాతాను సంఘమును. అవునా? 2 గుంపులు ఉన్నాయా? దేవుని ప్రజలు ఉన్నారు, సర్ప సంతానం ఉన్నది. దేవుని సంతానము, సర్ప సంతానము ఉన్నాయా? వింటలే? నాకు వినబడతలేదు. నూతన యెరూషలేము, పాత యెరూషలేము.
కరెక్టేనా? నూతన యెరూషలేము, పాత యెరూషలేము. సో ఇవన్నీ మనం ఏం చూస్తున్నామంటే, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ చివరి కాలంలో మనకు ముద్రలు తెరవబడడం ద్వారా ఇవన్నీ మనకు స్పష్టమై మోసపరచబడకుండా మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. అందుకే జనులతో మనం కలవకపోవడం వలన, ఇతర సంఘాలతో మనం కలవకపోవడం వలన, ఇతర సేవకులతో మనం కలవకపోవడం వలన వాళ్ళు మనల్ని ఏమనుకుంటారంటే మనం ఏదో తప్పులో ఉన్నాము అని మనల్ని అనుకుంటారు. వాళ్ళు మనమేదో తప్పులో ఉన్నాము, మనమేదో పొరపాట్లో ఉన్నాము, అందుకోసమే వాళ్ళు మాతో కలవట్లేదు అని అనుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటిదంటే ఈ ప్రత్యక్షత మనల్ని వారి నుండి వేరు చేసింది. ప్రత్యక్షత ఎప్పుడు అవిశ్వాసుల నుండి విశ్వాసులను వేరు చేస్తుంది. ఇజ్ ఇట్ రైట్? నిజమేనా? ప్రత్యక్షత ఎప్పుడు, వాక్య ప్రత్యక్షత ఎప్పుడు అవిశ్వాసుల నుండి విశ్వాసులను వేరు చేస్తుంది. సో అందుకే ఈరోజు మనం వారి నుండి, డినామినేషన్స్ నుండి వేరయ్యాం. మనం సంఘ శాఖల నుండి, సంస్థాగత సంఘాల నుండి మనం వేరయ్యాం మనం ఈ రోజున. ఎందుకంటే ఈ ప్రత్యక్షత 7 ముద్రలు తెరబడు ద్వారా వచ్చిన ఈ ప్రత్యక్షత ఏది మోసపరచబడేదో, ఏది నిజమైనదో మనకు అర్థమైనట్లు చేసింది అక్కడ. మరి ఇంత దర్శనంగా మనం మోసపరచబడతామా? ఇంత దర్శనంగా మనం మోసపరచబడుతున్నాం అంటే మనంత పిచ్చోడు ఉన్నాడా భూమి పైన? వినబడతలేదు నాకు. కానీ వధువు మోసపోదు. మోసపోయేది వధువు కాదు. వధువు మోసపోదు, మోసపోయేది వధువు కాదు. ఈ వధువు పడిపోదు, ఈ వధువు జయిస్తుంది. అందుకే పడిపోయేది వధువు కాదు, ఓడిపోయేది కూడా వధువు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పడిపోయేది వధువు కాదు, ఓడిపోయేది వధువు కాదు, మోసపోయేది వధువు కాదు. ఎందుకంటే ఈ వధువు మోసపోదు, పడిపోదు, ఓడిపోదు. అలా ఎలా చెప్పగలవు బ్రదర్? వాక్యం ఆమెకు తెరబడింది. నోరు, చెవులు. నోరు, చెవి, 2 రకాల చెవులు ఉన్నాయి, 2 రకాల నోరులు ఉన్నాయి. ఒకటి నిజ ప్రవక్తది, ఇంకోటి అబద్ధ ప్రవక్తది. వింటున్నారా? వింటున్న జనులలో ఒకరు ఆత్మ చెప్పుచున్న మాట వినగలిగిన వాళ్ళు ఉన్నారు, ఓ గుంపు. ఇంకో గుంపు దుర్ద చెవులు గల వారు ఉన్నారు. క్యాచ్ ఇట్? పట్టుకున్నారా మీరు? సో వాళ్ళని అర్మగీదంలోకి తీసుకెళ్తున్నది ఆ దుర్ద చెవులు గల వాళ్ళందరినీ మోసపరిచి, అబద్ధ ప్రవక్త మోసపరిచి. ఓకే, ఆ 3 అపవిత్ర ఆత్మలు, హల్లెలూయా, ఆ 3 అపవిత్ర ఆత్మ వాళ్ళని మోసపరిచి వాళ్ళని అర్మగీదం యుద్ధకు తీసుకెళ్తున్నది. ఇక్కడనో ఈ నిజమైన ప్రవక్త నోటి నుండి వచ్చిన ఈ వర్తమానము, పలకబడిన ఈ మాట ఈ వధువుని పెళ్లి విందుకు తీసుకెళ్తున్నది. వారు అర్మగీదంలో ఉన్న విందుకు తీసుకెళ్తుంటే వీరినో పెళ్లి విందుకి, గొర్రెపిల్ల పెళ్లి విందుకు తీసుకెళ్తున్నది. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటున్నాను ఇక్కడ దాకా మీకు చాలా క్లారిటీ వచ్చేసిందని. ఆమేన్. అర్థమైంది అందరికీ? దాదాపున మీకు అర్మగీదోను యుద్ధం గురించి అర్థమై ఉండాలా. ఎవరు అక్కడికి వెళ్తున్నారో మీకు అర్థమై ఉండాలా. ఎవరు ఆ చోటికి సమకూర్చబడుతున్నారో మీకు అర్థమై ఉండాలా. లోకమంతటిని వాడు మోసపుచ్చుచు నడిపిస్తున్నాడా? కన్ఫామ్గా నడిపిస్తున్నాడు వాడు. కానీ మనని వాడు మోసపుచ్చలేడు. థ్యాంక్ యూ ఫర్ దిస్ రియల్ ప్రాఫిట్. ఈ నిజమైన ప్రవక్తను బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నా. ఆ నిజమైన ప్రవక్త విలియం బ్రెనామ్ను బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నా. ఆ అభిషేకాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నా. నేను వినగలుగుతున్న 7 ఉరుముల యొక్క శబ్దాన్ని, రాజు యొక్క 7 స్వరాలను, రక్తం యొక్క 7 స్వరాలను, రాజు గర్జనలోని 7 స్వరాలను నేను వినగలుగుతా ఉన్నా. అందులో నా పేరున్నది అక్కడ. అందుకే నన్ను మోసం చేయలేదు. ఎందుకంటే వాక్యము దేవుడు మనకిప్పుడు ఒక కోటగా ఇచ్చాడు, ఒక కంచెగా ఇచ్చాడు ఆయన. ఏదోను తోటలో ఎలా ఇచ్చాడో ఇప్పుడు మరలా ఇచ్చాడు ఆయన. బాబా, ఏదోను తోటలో ఇచ్చినట్టుగానే మరలా ఇచ్చాడు. కానీ ఏదో తోటలో ఉన్న అవ్వ మోసపరచబడినట్టు ఈమె మోసపరచబడదు. ఈమె ఏదో తోటలో ఉన్న అవ్వ కంచెలో నుండి బయటకు వచ్చింది, ఆమె వాక్య కంచెలో నుండి. అందుకే అపవాది ఈజీగా ఆమెను స్వాధీనపరచుకొని అపవిత్రపరిచి ఆమెలో తన విత్తనాన్ని వేయగలిగాడు. కానీ ఈమెలో వేయలేడు వాడు. ఎందుకంటే ఈమె కంచె దాటది, ఈమె వాక్య వలయాన్ని దాటది, ఈమె వాక్యం యొక్క కోటను దాటది ఈమె. ఎందుకు బ్రదర్? ముద్రలు తెరబడ్డాయి. ఏంటి?
7 ముద్రలు తెరవబడి మర్మములన్నీ ఆమెకు బయలుపరచబడ్డాయి. అందుకే ఈమెను అబద్ధమాడు ఆత్మ మోసపరచలేదు. వారి ప్రసంగాలు ఈమెను మోసపరచలేవు. మర్మరాలు అక్కర్లేదని వాళ్ళ ప్రసంగాలను విని ఈమెను మోసపరచలేవు. 7 ముద్రలు అక్కర్లేదు, 7 ముద్ర అక్కర్లేదు, 7 ముద్రలు అక్కర్లేదు, తోటకూర 7 ముద్ర, ఇట్లాంటి మాటలు అస్సలు ఈమె మోసపోదు. ఈమె ఎందుకంటే ఆమె మోసపరచబడకుండా ఉండడానికే దేవుడు 7 ముద్రలు తెరిచింది. ఆ నోటి నుండి వచ్చిన ఆ మాటను బట్టే చెప్పేస్తుంది ఆమె, ఇతను ఒక అబద్ధ ప్రవక్త, ఇతను ఒక అబద్ధ అభిషక్తుడు, ఇతను ఒక అబద్ధ క్రీస్తు, అబద్ధ అభిషక్తుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. అంత్యకాలంలో ఉన్న అబద్ధ అభిషక్తుడు ఇతను తన నోటి మాటల ద్వారా చాలామందిని మోసం చేస్తున్నాడు. దురద చెవులు గల వాళ్ళందరూ ఇతని మాట విని మోసపోతారు. అందుకే వాళ్ళకి 7 ముద్రలు, వాళ్ళకి 7 పాత్రలు, 7 ఉరుములు, 7 బూరలు, మహావేష, ఇవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకు అలాంటి ప్రసంగాలు వాళ్ళకి అక్కర్లేదు. అందుకే వాళ్ళు అంటారు, మీకు బోధించినా మీకు అర్థం కాదు. వధువుకి అర్థం కాదా? వధువు కోసం ఇచ్చినవి వధువుకి అర్థం కాదంటే నువ్వు ఎవరివి అసలు? వధువు కోసం ఇచ్చినవి వధువుకి అర్థం కాదంటే నువ్వేడు అసలు? నువ్వు ఏ మోసపాత్మతో మాట్లాడుతున్నావు? నువ్వు అసలు నీలో పనిచేస్తుంది ఏ మోసపాత్మ? అయినా జనులు బ్రదర్ 1000 మంది అతని ప్రసంగం వింటారు బ్రదర్, వింటారు. దురద చెవులు గల వాళ్ళందరూ వింటారు. దురద చెవులు గల వాళ్ళందరూ వింటారు. 1000 మంది వింటారు. ఖచ్చితంగా ఈనాల కూడా లేఖనం అది. ఎందుకంటే వాళ్ళందరూ రమణగీతోనికి వెళ్ళాల్సిందే. వాళ్ళ పేరు ఆటమిక్ బాంబు పేరు రాయబడి ఉన్నది. దానికి మనం ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసి ఉంటే ఆ స్వరాన్ని వెంటనే పడతారు వాళ్ళు. యు ఆర్ టెల్లింగ్ రాంగ్ పాస్టర్. నువ్వెవరైనా నాకు అవసరం లేదు, నువ్వు చెప్పేది మాత్రం తప్పు. ఒక నిజ ప్రవక్త వచ్చాడు, ఆయన నోట్లో వచ్చిందే నీ నోట్లో రావాలా. వేరే వస్తున్నదంటే నువ్వు తప్పు చెప్తున్నావు పాస్టర్. నేను నీలాంటి అబద్ధమును బోధించే పాస్టర్ దగ్గర నేను ఉండను అని బయటికి రావాల్సిందే. లేకపోతే అక్కడ ఉంటే మోసపరచబడతావు. అక్కడ ఉంటే నువ్వు అర్మగిదోనికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. హల్లెలూయా. ఆ మోసపరిచే ఆత్మ నేను అర్మగిదోనికి తీసుకెళ్ళిపోతుంది. అది ఆమేన్. నీకు అర్థమైందని చెప్పింది. హల్లెలూయా. మే గాడ్ ఓపెన్ యువర్ ఐస్. దేవుడు మీ కన్నులు తెరుచును గాక. ఈ స్వరమును మీరు గుర్తించుదురు గాక. నిజ ప్రవక్త యొక్క స్వరాన్ని మీరు గుర్తించుదురు గాక. అబద్ధ ప్రవక్త యొక్క స్వరము మిమ్మల్ని మోసపుచ్చకుండా కాపాడును గాక. అదే నా ప్రార్థన అయి ఉన్నది. లెట్ us pray. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. మేము చూస్తున్నాం ఈ 2 ఆత్మలు ఎలా పనిచేస్తున్నాయో. సాధ్యమైతే ఏర్పరచమన్న వారిని సైతము మోసగించుటకు వాడు ప్రయత్నించునని మత్తయి 24:24 నువ్వు చెప్పినట్టుగానే దేవా, ఇప్పుడు ఈ 2 ఆత్మలు, ఒక నిజ ప్రవక్త యుద్ధ నుండి వచ్చిన ఆత్మ, అతడి నోటి నుండి వస్తున్న ఆత్మ, ఒక అబద్ధ ప్రవక్త నోటిలో నుండి వస్తున్న ఆత్మ, ఈ 2 ఎంత దగ్గరగా పనిచేస్తున్నాయో మాకు అర్థమవుతున్నది. థ్యాంక్ యూ లార్డ్. లోకము మమ్మల్ని ఏమనుకున్నా పర్వాలేదు, ఈ దుర్దశలో గలవారు మమ్మల్ని ఏమనుకున్నా మాకు పర్వాలేదు, మమ్మల్ని ఎంతమంది ఎలా ద్వేషించినా మాకు పర్వాలేదు, ఎవరు ఏమన్నా మాకు పర్వాలేదు, మేం మాత్రం మోసపరచబడని గుంపులో ఉన్నాము. ఎందుకంటే ముద్రలు మాకు తెరవబడి అవన్నీ ప్రభు, ఆ మర్మములన్నీ మాకు బయలుపరిచిందని అంత్యకాలం మంది అభిషక్తులోనే వర్తమానంలో ప్రవక్త స్పష్టంగా చెప్పాడు. ఓ దేవానికి స్తోత్రాలు. ఈ అంత్యకాలంలో అభిషక్తులు ఎలా ఉంటారో మాకు అర్థమైంది. 2 రకాల అభిషక్తులు ఉంటారని. ఒకటి నిజ ప్రవక్త అభిషేకము, ఇంకోటి అబద్ధ ప్రవక్త అభిషేకము. 2 వారి నోళ్ళలోనే ఉన్నదని అర్థమైనది. ఒకలో ఆత్మ చెప్పుచున్న మాట వినగలిగిన చెవు కలిగిన వధువు ఉన్నది. ఇంకొకరు దుర్ద చెవులు గలవారయుండి వాళ్ళు సత్యమునకు చెవునివ్వక కల్పన కథల వైపుకు తిరిగే వారుగా ఉంటారని, మోసపరచబడతారని అర్థమైంది. దేవా, థ్యాంక్ యూ లార్డ్. దేవా, మాకు స్పష్టంగా అర్థమవునట్లు చేస్తున్నావు ప్రభు. ఆ ప్రవక్త దాన్ని ధైర్యంగా బోధించినప్పుడు 5 రకాల పరిచర్ల వాళ్ళు కూడా ధైర్యంగా బోధిస్తారు.
ప్రవక్త ప్రపంచవ్యాప్తంగా తిరిగి మరి ధైర్యంగా బోధించాడు. ఆయన ప్రపంచానికే వెళ్ళిన ఆయన టేపులు. మరి అలాంటప్పుడు ఐదరకల పరిచయం వాళ్ళు ఎందుకు పిరికివారుగా ఉంటారు? వాళ్ళు ఎందుకు దాన్ని బోధించడానికి భయపడతారు? భయపడరు వాళ్ళు. పక్షిరాజు పిల్లలు ఎన్నడూ భయపడరు. పక్షిరాజు పిల్లలు ఎప్పుడు ధైర్యంగా నిలబడి బోధిస్తారు. ఎందుకంటే వాళ్ళు బోధిస్తున్న వాక్యాన్ని రుజువు చేయడానికి దేవుడు వెనకాలనే ఉంటాడు. అగ్ని స్తంభము నిరూపణ కోసం ఇవ్వబడింది, వాక్యాన్ని వర్తమానం నిరూపించడానికి. అందుకే ఆ వాక్యం వెనకాల అగ్నిస్తంభం ఉంటాడు. ఆ చెప్పబడుతున్న వర్తమానం వెనకాల అగ్నిస్తంభం ఉంటాడు. నిరూపణ చూపించబడుతుంది అక్కడ. దేవాను సహాయం చేయి. నిజంగా ఈ రోజున నీ కృప మాకిచ్చినందుకు స్తోత్రం. ఎవరెవరైతే ఈ వర్తమానము విని ఈ రెండు ఆత్మలను గురించి స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నారో, ఎవరైతే ప్రభువా ఆ పెళ్లి విందుకు, గొర్రెపిల్ల పెళ్లి విందుకు సిద్ధపడుతున్నారో, ఇంకో గుంపు వారు ప్రభువా అర్మగిదోను విందుకు, అది మరొక విందై ఉన్నది. అది ఆ విందులో వాళ్ళే మాంసముగా మారబోతున్నారు. ఆకాశ పక్షులకు, భూజంతువులకు ప్రభువా ఇవి ఎవరైతే తెలుసుకోగలుగుతున్నారో, ఆ నోరు అభిషేకం, ఆ చెవి వినికిడి, దుర్ద చెవులు కలిగిన చెవి మరియు ఆత్మ చెప్పుచున్న మాట వినగలిగిన చెవి, ఈ రెండింటిని ప్రభువా మేము చూడగలుగుతున్నాం. నిజంగా ఈరోజు మాకు ఆత్మ చెప్పుచున్న దానిని వినగలిగిన చెవులు ఇచ్చినందుకు స్తోత్రం. ఆ చెవిని మాకు ఇచ్చావు. మాకు దుర్ద చెవులు ఇవ్వలేదు నువ్వు. ఎందుకంటే నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు, నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు ఆత్మ చెప్పుచున్న దానిని మాత్రమే వినడానికి. దుర్ద చెవులు గలవారైతే అదిగో అబద్ధ ప్రవక్త యొక్క మాటలు వాళ్ళు వింటారు. వాళ్ళు అతని నోటి నుండి వచ్చిన అబద్ధపు అభిషేకము, ఆ అబద్ధపు బోధ వారిని మోసపరుస్తుంది వాళ్ళను. ఎందుకంటే వాళ్ళు దుర్ద చెవులు గలవారే దాన్ని వింటారు కాబట్టి వాళ్ళను మోసంలోనికి నడిపిస్తుంది అది. కానీ ప్రభు మేము ఎంత ధన్యులమై ఉన్నాము, మేమెంత దీవించబడిన వాళ్ళము. ఆ మోసపరిచేది ఏంటో కూడా మాకు అర్థమవుతున్నది. శత్రు యొక్క తంత్రములన్నీ, వాని తంత్రములు, వాని కుయుక్తులు, వాని వలలు, వాని ఉరులు, వాని సమస్తమును బట్టబయలు చేస్తున్నావు, తేటతెల్లం చేస్తున్నావు దేవా. శత్రువుని గురించి పూర్తిగా తేటతెల్లము చేసి వానితో ఎలా యుద్ధం చేయాలో నేర్పిస్తున్న వాడవు నువ్వు. ఎందుకంటే యుద్ధమును గురించి ప్రవక్త మాట్లాడుతూ, ఒక దేశం ఇంకో దేశమునకు యుద్ధమునకు వెళ్ళాలి అంటే ఆ దేశం యొక్క బలహీనతలు ఈ దేశమునకు తెలిసి ఉండాలి. ఆ దేశం యొక్క సైన్యం యొక్క సంఖ్య ఎంత, వాళ్ళ దగ్గర ఉన్న గారాగారంలో ఏ ఆయుధాలు ఉన్నాయి, ఎలాంటి రకముల ఆయుధాలు ఉన్నాయి, ఎలాంటి టెక్నాలజీ వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, అన్నీ తెలుసుకోవాలన్నాడు ప్రవక్త. ఓ ప్రభువైన దేవా, ఖచ్చితంగా ఈ రోజున మాకు కూడా ఆ విధంగానే ఈరోజు ఈ సాతాను ఏదోని పైన దాడి చేయడానికి, ఏదోని పైన వాని రాజ్యం పైన దాడి చేయడానికి శత్రు యొక్క పన్నాగములన్నీ, వాని తంత్రములన్నీ, వాని యొక్క ఉచ్చులు, వాని ఊరులు అన్నీ నువ్వు మాకు బయలుపరుస్తున్నావు వాక్యంలా. వాడు ఎలా మోసపరుస్తాడు, వాడు ఏ మాటలతో మోసపరుస్తాడు, వాని లాలన చేయు ఆత్మ ఏ మాటలతో లాలన చేస్తుంది, ఏ మాటలతో భ్రమపరుస్తుంది, అన్నీ మాకు అర్థమవుతున్నట్లు చేస్తున్నావు. ఆ ఎంటైజింగ్ స్పిరిట్స్, ఆ లాలన చేయ ఆత్మలు ప్రభువా, ఆ డిసీవింగ్ స్పిరిట్స్, ఆ మోసపరచు ఆత్మలు, ఆ యొక్క సెడ్యూసింగ్ స్పిరిట్స్, ఆ ప్రేరేపించే ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు అర్థమవునట్లు చేస్తున్నావు దేవా. థ్యాంక్ యూ లార్డ్. ఇది కేవలం నీ కృప మాత్రమే, ఇది కేవలం నీ కృప మాత్రమే, ఇది నీ కృప తప్ప ఇంకేమి కాదు. ఈ చివరి దినాలలో మా యందు నువ్వు చూపిస్తున్న కృప దినదినం అత్యధికమవుతున్నది. డబ్బు కాదు ప్రభువా, ధనం కాదు, ఆస్తులు కాదు, ఉద్యోగాలు కాదు, సంపాదన కాదు, లేకపోతే ప్రభువా బిల్డింగ్లు కాదు, ఇంకేవో కాదు, కార్లు కాదు, మరి ఏంటి మాకు ఇస్తున్న కృప? ఓహో, ఈ వాక్యములా మాకు ఈ మర్మములు తెరుస్తూ ఉన్న కొలది, ఆ 7 ముద్రలు విప్పబడుతూ ఉన్న కొలది, ఈ మర్మములు మాకు అర్థమవుతూ ఉన్న కొలది మేము ఎలా మోసపరచబడకుండా నిలబడుతున్నామో మాకు అర్థమవుతున్నది. పాతాళమంతయు ఏకమై వచ్చినను మమ్మల్ని మోసపరచలేవని అర్థమైంది ఇప్పుడు. ఎస్ లార్డ్, ఆ పాతాళములో ఉన్న దురాత్మలన్నీ ఏకమై వచ్చిన ఈ వధును మోసం చేయలేవు. ఎందుకంటే ఆల్రెడీ పాతాళంలో ఉన్న దయ్యాలన్నీ, ఆ దురాత్మలన్నీ ఇప్పుడు భూమిపైన ఉన్నాయి. అవి వధువుని మోసపుచ్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి,
కానీ మేము మోసపోకుండా నువ్వు ఆమెకు ముద్రలు తెరిచినందుకు స్తోత్రం. ఆ 7 ముద్రలు తెరచుడు ద్వారా మర్మమును ప్రభువాను విప్పుడ ద్వారా 7వ దూత ద్వారా విప్పుడ ద్వారా ఇప్పుడు ఈమె మోసపోకుండా నువ్వు కాపాడుతున్నావు దేవా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ యువర్ 7 సీల్స్. నీ 7 ముద్రలు తెరవబడినందుకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. ఆ మర్మము మాకు విప్పినందుకు స్తోత్రం. 7వ దూతను పంపి ఆ మర్మమును సమాప్తం చేసినందుకు వందనాలు. ఇదంతయు మా ఎడలను చూపిస్తున్న కృపయున్నది, ప్రేమయున్నది. తన భార్య మోసపోకుండా చూడడం ప్రేమనే కదా, తన భార్య మోసపోకుండా చేయడం కృపనే కదా. అవును, ఇదంతా కృపయున్నది ప్రభు. అందుకే ఇది కృపా వర్తమానం, ఇది ప్రేమ వర్తమానం, ఇది దైవిక ప్రేమ వర్తమానము. థ్యాంక్ యూ లార్డ్. నీ భార్య పట్ల నువ్వు చూపిస్తున్న దైవిక ప్రేమ, గొర్రెపిల్ల భార్య పట్ల నువ్వు చూపిస్తున్న కృప ఇది. ఈ కృపా వర్తమానాన్ని బట్టి, ఈ దైవిక ప్రేమ వర్తమానాన్ని బట్టి వందనాలు దేవా. తండ్రి, ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటారో రాబోయే దినాలలో తప్పకుండా పరిశుద్ధ ఆత్మ వారి కనులను తెరుచును గాక. తప్పకుండా వాళ్ళు ఈ విషయాలను గ్రహించినట్లుగా చేయును గాక. తండ్రి, నువ్వు సహాయం చేయమని సమస్తము నీ చేతికి సమర్పిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక.